మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎవ్రీ మంత్ మనం 11 days ధ్యానీభవ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 6th day, 5 days ఎంతో అద్భుతంగా జరిగినాయి. ఈరోజు మనకి స్పెషల్ క్లాస్, మరి ఉమాచంద్ గారు వైజాగ్ నుంచి వచ్చారు మన కోసమని ఈరోజు ఇట్లా క్లాస్ అరేంజ్ చేసుకున్నాం. ఈరోజు మనకి సార్ చెప్పే టాపిక్ మైండ్ని గెలిస్తే లైఫ్ని గెలుస్తామని ఒక టాపిక్తో మనకి విజ్డమ్ అందించడానికి వచ్చారు. సార్ 30 years నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. మరి ఇంకా ఎన్నో వేల క్లాసులు మెడిటేషన్ క్లాసెస్ చెప్పారు. సార్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్, చక్కగా 1-to-1 మంచిగా కౌన్సిలింగ్ చేస్తారు. మరి ఎన్నో స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి కూడా మంచి మంచి వర్క్షాప్స్ అందరికీ అందించారు. మరి ఈరోజు మనం చక్కగా ఎరుకతో సార్ చెప్పేదంతా కూడా ఆ విజ్డమ్ అని తీసుకుందాం, ఆచరణలో పెట్టుకుందాం. ఓకే మాస్టర్స్, ఒకసారి క్లాప్ చేద్దాం. ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలు. ఇక్కడ ఇంత మెంబరు ఆత్మబంధువుల్ని కలిపినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒక్కసారి గట్టిగా థ్యాంక్ చెప్దాము. అలాగే ఇక్కడికి ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఒక్కసారి ఓకే. సింపుల్గా నా పేరు ఉమాచంద్ అండి. నా మెయిన్ ప్లేస్ రాజమండ్రి. నాకు వైజాగ్, వెస్ట్ గోదావరి, భీమవరం నా క్లాస్ సెంటర్స్ ఉంటాయి, నా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈరోజు వేరే పర్పస్ మీద నేను హైదరాబాద్ రావడము, ఎప్పటి నుంచో ఇక్కడ క్లాస్కి అడగడము, ఇలాంటి వీలు చూసుకుని ఈరోజు ఇక్కడ క్లాస్ చేయాలని చెప్పి ఉద్దేశంతో లక్ష్మీ మేడం గారు ఏలూరులోనే కూడా నేను వాళ్ళ సెంటర్లో నేను క్లాస్ చేయడం జరిగింది. ఆ విధంగా పరిచయం మేడం గారు. ఓకే, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఈరోజే కొత్తగా వచ్చాము. ఓకే, ధ్యానం గురించి ఐడియా ఉందా మీకు? ఉంది. ఓకే ఓకే, రైట్. సరే, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి తెలుసు, ఎలా చేయాలి, శ్వాస మీద ధ్యాస, ఎన్నెన్నో 100 క్లాసులు విని ఉంటారు, జూమ్ చూసి ఉంటారు. ఓకే, ఈరోజు సింపుల్ తక్కువ టైంలో మనం ఎంతవరకు మీకు టాపిక్ ఇవ్వగలుగుతాను అనేటువంటిది నేను మీకు చెప్తాను. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారనే దాన్ని బట్టి, ఎంతవరకు ఆచరిస్తారు అనే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకే, ఈరోజు టాపిక్ ఏం చెప్పుకున్నాము? మైండ్ని గెలిస్తే లైఫ్ని గెలుస్తాం. ఓకే, మైండ్ అంటే ఏమిటి? ఆలోచనలు. ఓకే, సరే. దేనికైనా అంటే ఇది మనకి భగవద్గీతలో ఒకే పదంలో వచ్చేస్తుంది కదా, యద్భావం తద్భవతి. దీన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంత మెంబర్? అందరూ? మీరు విశ్వసించట్లేదమ్మా? అందరైతే నేను ఎందుకులే అనుకుంటున్నారా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఏదైతే ఈరోజు టాపిక్ ఉన్నదో యద్భావం తద్భవతి, మెయిన్ బేస్ చూసుకుంటే మూలమైతే అది. అయితే ఇదే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, రహస్యం చాలా పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? పెద్దగా, చిన్నగా. ఇంకా మీ ఒపీనియన్ చెప్పేయాలన్నమాట. పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? ఓకే, రహస్యం ఇప్పుడు కూడా చాలా చిన్నగా ఉంటుంది, దాని ప్రతిఫలం చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, రైట్. సరే, ఇక్కడ మైండ్ అంటే ఏంటి అంటే మీరు చెప్పారు, మీ అందరికీ తెలుసు, మన ఆలోచనలు. దానికి మనం ఇంకో కోణంలో ఏం చెప్పుకున్నాం? యద్భావం తద్భవతి. సరే, మనందరికీ తెలుసు మనం ఏమైతే అనుకుంటున్నామో అదే జరుగుతుంది అనేది కదా దాని అర్థం కదా. ఓకే, మరి మనం ఏమైతే అనుకుంటున్నామో అదే మన జీవితంలో జరుగుతుంది అన్నప్పుడు మీ జీవితంలో మీ చేతిలో ఉన్నట్లా కదా? మీ జీవితం మీ చేతిలో ఉన్నట్లా కదా? ఓకే, మరి మీ జీవితం మీ చేతిలో ఉన్నట్లే అని మీరు ఒప్పుకుంటున్నారు. మరి మీ జీవితం మీ చేతిలో ఉన్నట్లే అనేటువంటిది ఒప్పుకున్నప్పుడు మీ జీవితం చాలా ఆనందంగా ఉన్నదా, చాలా పెయిన్గా ఉందా? కరెక్ట్గా చెప్పాలి. అంటే మీరు పెయిన్ కోరుకుంటున్నారు అంతే కదా. ఇలాంటి క్లాసులు మనం చాలా విన్నాం కదా. మరి మనం ఎందుకు ఆచరించట్లేదు? అందుకే నేను ఎక్కువ క్లాసులో ఒక పదం ఎక్కువ వాడుతూ ఉంటాను. మనిషికి మరొక పేరున్నది తెలుసు, అదేంటో తెలియదా?
నేనే చెప్తాను. మనిషికి మరొక పేరు ఏంటి అంటే, మనిషి ఎవరు అంటే అన్నీ తెలిసిన అజ్ఞాని. ఓకే, ఎందుకంటే అది తినకూడదు అని చెప్పి తెలుసు తింటారు, అది త్రాగకూడదు అని చెప్పి తెలుసు తాగుతారు, అది చూడకూడదు అని చెప్పి తెలుసు చూస్తారు, అది వినకూడదు అని చెప్పి తెలిసి వింటాం, అది అనకూడదు అని చెప్పి ఇవన్నీ తెలుసా తెలియదా? మరి తెలిసి అయ్యే చేస్తున్నామంటే మరి వీడిని అజ్ఞాని అంటారా లేదా? మరి మనలో అజ్ఞానానికి ఒకసారి గట్టిగా ఓకే. ఎందుకంటే మనలో అజ్ఞానం ఉన్నది అని తెలిసినప్పుడే దాని నుంచి బయటపడడానికి చూస్తాం. లేదు నేను మేధావిని నాకు ఒకరు చెప్పక్కర్లేదంటే వాళ్ళంత మూర్ఖులు మరొకరు లేరన్నమాట. ఓకేనా? సో ఈరోజు ఏదైతే మనం అవును అని మనం అంగీకరిస్తున్నామో దాన్ని ఆ అవును అన్న క్షణం నుంచి మనం ఆచరించగలిగితే ఓకే. సో ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు లేవండి ఒకసారి, మీరే ఓకే. ఈ రూమ్లో మీ అందరికీ తెలిసిందే ఉండొచ్చు, నా స్టైల్లో నేను చెప్తాను. ఈ రూమ్లో ఓకే ఒక గ్రీన్ కలర్ ఒక 6 ఎక్కడున్నాయి చూడండి. చూడాలి, మీరు మొత్తం కళ్ళు తిరిగిసినా పర్వాలే, నీకు చెప్పలేదు. ఓకే, 1, వెరీ గుడ్, 2, వెరీ గుడ్, 3, 4, వెరీ గుడ్, 5, 6. ఒకసారి గట్టిగా క్లబ్స్ కొడదాం. మీ పేరు? అజయ్. ఓకే ఓకే, సిట్, కూర్చోండి. ఓకే అజయ్, నేను మీకు ఏం చెప్పాను? ఎన్ని? 6 చూసారు కదా? ఓకే, మనందరికి తెలిసింది ఇది. ఆ గ్రీన్ కలర్ 6 చూడమని చెప్పినప్పుడు మీకు ఇంకా రెడ్ కనిపించింది, వైట్ కనిపించింది, బ్లూ కనిపించింది, బ్లాక్ కనిపించింది. వాటిని మీరు పట్టించుకున్నారా? గ్రీన్ కలర్ ఎక్కడ, గ్రీన్ కలర్ ఎక్కడ అనేది ఏదైతే మీరు కావాలని దీనికి ఏదైతే సంకేతం ఇచ్చారో మీ మైండ్కి ఎన్నో కనిపించినాయి, అయినా మనం వాటిని పట్టించుకోలేదు కదా. గ్రీన్ కలర్ మీదే మీ ఫోకస్ ఉంది కదా, అదే మైండ్ అంటే. మనం ఏం చేస్తుంటుంటామంటే ఓకే, ఏమక్కల మనందరికీ ఈరోజు అందరికీ తెలిసిన వాళ్ళే, ఎందుకంటే అందరూ అన్నీ తెలిసిన అజ్ఞానులమే కాబట్టి ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తామా, మిస్యూజ్ చేస్తామా? కరెక్ట్గా మిస్యూజే చేస్తాం కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఒప్పుకుంటున్నాం కదా. ఓకే, అంటే మనం ఒకందుకు ఫోన్ తీస్తాము, వేరే థంబ్నెయిల్స్ ఉంటుంటాయి, ఎవరో హీరోయిన్ అలాగా, హీరో ఇలాగా, లేకుంటే సంథింగ్ యాక్సిడెంటో, చంపేసారో సంథింగ్. అక్కడ ఆగిపోయి ఇంకా అక్కడి నుంచి రీల్స్లోకి వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంటామా లేదా? అంటే మనం దేనికైతే ఇక్కడ తీసామో దాని మీద మనం ఫోకస్ పెట్టలేకపోతున్నాం, ఎందుకంటే దీనికి ట్రైనింగ్ లేదు. అంటే తెగిన గాలిపటం అంటాం కదా, ఎగురుతూ ఉంటుంది. ఎగిరి ఏం చేస్తుంది, ఏదో ముళ్ళ చెట్లకు ఎక్కడో ఇరుక్కుపోతుంది, అంటిపోతుంది అది. సో మనలో చాలా మెంబర్ జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మరి ఎందుకు మనం ఒక దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నామంటే, మనలో చాలా మెంబర్ ఉన్నాము, ఏం చేస్తుంటుంటాము, లంచ్ చేస్తుంటుంటాము, ఫోన్ చూస్తుంటుంటాం, లేకుంటే బుక్ చదువుతుంటుంటాము, టీవీ చూస్తుంటుంటాం. అంటే ఒక్కటి చేస్తూ మరొక దానికి ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటుంటాం. ఎస్ ఆర్ నో? మరి మైండ్ దేని తీసుకుంటోంది? ఇప్పుడు తనకి విజయనా అజయ్కి చెప్పాము గ్రీన్ అంటే అసలు వేరే, ఇంక అసలు ఎక్కడ ఇది, నాకు ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పి అతను ఎంత ఫీల్తో అయినా చూస్తారు చూడండి. మనము ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు కరెక్ట్గా మనం మైండ్కి, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం కరెక్ట్గా ట్యూన్ చేయగలిగితే అదే చూపిస్తోంది, అటువైపు మనల్ని పరుగులు పెట్టిస్తుంది, అటువైపు మనం విజయం అందుకోవడానికి అవకాశాలు అందించేలా చేస్తుంది. ఓకే, ఎక్కువ మీకు ఉపద్గాదం ఇవ్వను, మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం, తక్కువ టైం ఉంది కాబట్టి. మరొకసారి ఎప్పుడైనా ఇంకా డెప్త్ వెళ్దాం. సరే, మీకు సింపుల్గా చెప్పేస్తాను. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటాం? ఇంకా టీచర్ దగ్గర నేర్చుకుంటాం, ఇంకా
అమ్మా ఓకే, ఇంకా ఓకే ఓకే అన్నీ చెప్తారు. అదే అన్నాను కదా, మనం అన్నీ తెలిసినా దగ్గరగానే చెప్పారు. కానీ మెయిన్ చూద్దాం. మనం ఏదైనా ఎలా నేర్చుకుంటామంటే, మనమనే కాదు ప్రపంచంలో ఎవరైనా మ్యాక్సిమం పర్సంటేజ్ చూస్తూ నేర్చుకుంటాము, వింటూ నేర్చుకుంటాము, ఫీల్ అవుతూ నేర్చుకుంటాము. ఎస్ ఆర్ నో? ఇంకొక రెండు ఉన్నాయి, స్మెల్, టేస్ట్. అది బాగా ఇంపార్టెంట్ ఎవరికి అంటే, హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు కదా, వాళ్ళకి ఆ స్మెల్ ఎలా ఉంది అనేటువంటిది ఒక డ్రాప్ వేసుకొని టచ్ చేసి అందులో ఏ పులుపు ఎక్కువైంది, ఏ కారం ఎక్కువైంది, పచ్చిమిర్చి కారమా, ఎండుమిర్చి కారమా, మిరియాల ఏదో ఉన్నది కదా, ఏ టేస్ట్ అనేది ఒక డ్రాప్ వేసుకొని, లేడీస్ కూడా ఉంటారు కదా ఇందులో, ఒక డ్రాప్ వేసుకొని అని చెప్పి ఇది అని చెప్పేస్తూ ఉంటుంటారు. అంటే ఎవరైనా ఏదైనా నేర్చుకుంటే ఏం చేస్తామంటే, గురువులు ఓకే, గురువులు చెప్పేంతవరకే. కానీ ఇక్కడ మనం ఆ చెప్పింది వినాలి, చూడాలి, చెప్పింది వినాలి, విన్నది చూసింది ఫీల్ అవ్వాలి. మనం ఏం చేస్తాము, ఆచరిస్తున్నాం. మనందరికీ తెలుసు ఆచరించాలని, కానీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడలాగే ఉన్నారు కదా జీవితాలు చాలా మెంబరు. ఎందుకంటే ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ ఫీల్ అనేది ఇప్పుడు ఆయన చూసారు అజయ్, ఫీల్ అవేర్తాను ఎక్కడుంది గ్రీన్ ఒకటి, ఇక్కడ వైరు రెండు, ఇంకొకటి క్లాకు, ఓకే ఇది సీటు, అంటే ఫీల్ అవ్వబట్టి. ఇక్కడ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను ఇది నేను ఎక్కువ యూనివర్సిటీలో నేను ఎక్కువ పర్సనల్ క్లాసులు ఉంటే అందులో నేను చెప్పేది మెయిన్ కంటెంట్ మీకు ఇక్కడ చెప్పేస్తున్నాను. మిగతాదంతా మరొకసారి ఎప్పుడైనా చూసుకుందాము. ఇప్పుడు నేను ఏదైతే అంటే మైండ్ గెలిస్తే లైఫ్ గెలుస్తాము. ఆ లైఫ్ అనేది గెలవాలి అంటే మైండ్ ఉండాలి. మైండ్కి ఏమున్నది, మనకి మనసుకి రూపం ఉందా? మనసుకి రూపం ఉందా? లేదు. మనసుకి రూపమే పంచేంద్రియాలు. ఎందుకు? అది వింటోంది, అందిస్తోంది మన సబ్కాన్షియస్ మైండ్కి. ఇది చూస్తోంది, ఇది ఎర్రగా ఉంది, తెల్లగా ఉన్నది, సంథింగ్ అని చెప్తోంది. ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది, గుడ్ స్మెల్ వస్తుంది. ఇదంతా కూడా మనసు అనేది ఏదైతే అనుకున్నామో అది రూపం లేదు కాబట్టి అది భావంగా మనం చెప్పుకుంటాము. కానీ పదార్థాన్ని చూస్తోంది కదా, శబ్దం అంటే ధ్వనిని వింటోంది కదా. అందుకోసం మనసుకి రూపం ఉన్నదా అంటే అర్థం ఏంటి అంటే మన 5 సెన్స్. మనసుకి రూపం ఏంటి? మన 5 సెన్స్. ఓకే, ఇక్కడ బిగినింగ్లో అన్నాను, ఏమన్నానంటే యద్భావం తద్భవతి అనేది ఏదైతే అనుకున్నామో అక్కడ ఎందుకు ఆచరించలేకపోతున్నామంటే అక్కడ ఏం లేదు. నేను ఇంకొక పదమే చెప్పాను, దాని పేరే ఎందుకంటే నా క్లాస్ కానీ నా పర్సనల్ కౌన్సిలింగ్లో కానీ ఫీల్ అనే పదమే 10,000 సార్లు వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే ఫీల్ లేకుంటే యూజ్లెస్, లైఫే యూజ్లెస్ అన్నమాట. సో అందుకోసం ఏంటి అంటే ఇక్కడ ఫీల్ ఇంపార్టెంట్. ఓకే, దానికి మనం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఏ కేటగిరీ కూడా చెప్పేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఓకే, మీ పేరు? వెంకన్న గౌడ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చారు. ఓకే, వెంకన్న గౌడ్ గారు మణికొండ నుంచి వచ్చారు. సార్ ఏం చేస్తుంటారు? ఓకే, జాబ్ చేస్తుంటారు. ఓకే, ఓకే అనుకుందాం వెంకన్న గౌడ్ గారు ఒక జాబ్ చేస్తున్నారు. కాలేజ్కి వెళ్ళడానికి ఆయన అనుకున్నాం ఎగ్జాంపుల్, ఒక కారు తీసుకుందాము, సెకండ్ హ్యాండిల్ కార్ ఏదైనా మంచిది, ఎవరైనా సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ ఉన్నది, ఎవరైనా అదే అనుకుంటాం కదా, కండిషన్ ఉన్నది అంటే ఎవరో డాక్టర్ గారు, లాయర్ గారు ఎవరో వాడింది కావాలనుకుంటారు. అంటే చూడండి అందులో మనం ఎలా పాత్ర ఉంటే బాగుంటుంది అనేది. ఓకే, ఆయన ఎవరు డాక్టర్ గారు అంట, సింగిల్ డ్రైవింగ్ అంట, చాలా బాగున్నది అంట, షోరూమ్ కండిషన్ అంట, రైట్. సో ఆ కార్ను చూడడానికి టెస్ట్ డ్రైవ్ చేయడానికి ఏం చేస్తారంటే ఆయన, వాళ్ళ మిస్సెస్ గారు, వాళ్ళ బాబు ముగ్గురు వెళ్ళారు. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, మేము రేపు చెప్తామండి ఏ విషయం అని. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే కూర్చొని ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ఆయన, వాళ్ళ మిస్సెస్ గారు, వాళ్ళ బాబు. గౌడ్ గారు చెప్తున్నారు, ఏమన్నారంటే కారు చాలా బాగుంది, బాగా వినండి, కారు చాలా బాగుంది, ఈ కారు తీసుకుందాం. ఎందుకంటే అసలు ఇంజన్ ఆన్ చేస్తే అసలు ఆ బీట్, ఇంజన్ ఆన్ అయినట్టే లేదు, అంత స్మూత్గా ఉంది. కారు వెళ్తుంటే జనరల్గా సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే కొంచెం అద్దాలు ఊగడము, ఏదో సౌండ్స్, అది ఏం లేదు అసలు. షోరూమ్ కండిషన్ అంటే ఇది. నాకు కారు చాలా బాగా నచ్చింది, కారు తీసుకుందాము అని చెప్పి గౌడ్ గారు చెప్పారు.
వాళ్ళు మిస్సెస్ గారు చెప్పారు, నిజమే అండి కారు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగున్నది అంటే అసలు ఆ కార్లో కూర్చుంటే గాలి తేలినట్లుంది, ఆ కుషన్, ఆ సీట్లు, ఆ బకెట్ చైర్ మోడలు, ఆ కుషన్ వచ్చి చాలా బాగా నచ్చింది. మీరు ఏమంటారు అనుకున్నాను కానీ నాకు చాలా బాగా నచ్చింది, కారు తీసుకుందామని వాళ్ళు మిస్సెస్ గారు అన్నారు. వాళ్ళ బాబు చెప్పాడు, నిజమే డాడీ కారు నాకు చాలా బాగా నచ్చింది, నాకు నచ్చిన కలర్ అది, అసలు ఒక్క స్క్రాచ్ అంటే గీత కూడా పడలేదు, ఇంటీరియర్ చాలా బాగుంది, బానెట్ చాలా బాగుంది, సమ్ కలర్ చాలా బాగుంది అని తను చెప్పాడు. అంటే ఇక్కడ ముగ్గురికే నచ్చింది కారు, కానీ ముగ్గురు ఏం చెప్పారు, వేరే వేరే వెర్షన్లో చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అంచనా వేయచ్చు అంటే, ఎగ్జాంపుల్ అందరూ మనం అందులో వాళ్ళమే. వెంకన్న గౌడ్ గారు ఏదైనా వింటూ నేర్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆయన దేని గురించి చెప్పారంటే ఆడిటరీ శబ్దానికి సంబంధించి ఆయన అదే సీట్లో కూర్చున్నారు, అదే కలర్ చూశారు, అదే బ్యూటీని చూశారు, కానీ ఆయన ఫోకస్ లేదు దేని మీద ఉంది, వినికిడి శబ్ద ధ్వని మీద. అంటే ఆయన ఎక్కువ శాతం దేనికి ఇస్తారంటే వినికిడి ద్వారా ఆయన ఎక్కువ నేర్చుకుంటారు అన్నమాట. వాళ్ళు మిస్సెస్ గారు ఏం చేస్తారంటే ఆమె అదే కారులో కూర్చున్నారు, అవేం పట్టించుకోలే, ఫీల్ ఉంది కదా, గాల్లో తేలినట్లుంది, ఎంత హాయిగా ఉన్నదో, అసలు మేఘాలు వెళ్ళిపోతున్నా అంత ఇదిగా ఉన్నది. ఆమె ఎక్కువ దేంతో నేర్చుకుంటారు, ఫీల్తో నేర్చుకుంటారు. వాళ్ళ బాబు ఏం దేంతో నేర్చుకుంటాడు ఇప్పుడు చెప్పండి, యా చూసి. అర్థమైంది కదా. అంటే మనం కొందరు మాట్లాడేటప్పుడు మనం దీనికోసం పిహెచ్డీలు చేయక్కల్లా, కొందరు మాట్లాడేటప్పుడు చెప్తుంటారు దడేలమని వచ్చాడు, దడేలమని కూర్చున్నాడు, ఇదేంటో దడ్మని సౌండ్. అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడేటప్పుడు ధ్వని తరంగాలను ఎక్కువ అనుకరిస్తూ చెప్తుంటుంటారు ఏదైనా. అంటే వాళ్ళకి ఈజీగా చెప్పొచ్చు వాళ్ళు ఏదైనా వింటూ నేర్చుకుంటారు అని చెప్పి. ఇంకొకరు చెప్తారు, ఎంత బాగుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళాక, ఆశ్రమంలోకి వెళ్ళాక, ఆ గుడికి వెళ్ళాక ఆ ఫీల్ని చెప్తుంటుంటారు అన్నమాట ఎక్కువ. గమనించారా లేదా? మరొకరు బ్యూటీ. అంటే ఇవన్నీ మనకు తెలుసు, కానీ దాని మీద ఫోకస్ పెట్టట్లేదు అంతే. అర్థమవుతుందో? కన్ఫ్యూజ్ చేస్తానని మీకు ఇదే మైండ్ అంటే ఇంతే. దీన్ని ఎలా అధిగమించాలని మీకు ఈరోజు చెప్పేస్తాను నేను. ఓకే, కరెక్ట్గా మీరు ఇది ఫాలో అవ్వగలిగితే, ఎందుకంటే నేను హయ్యర్ క్లాసుల్లో కూడా పర్సనల్ కౌన్సిలింగ్లో కూడా నేను అన్నింటితో పాటు ఇది కూడా మెయిన్ పార్ట్గా చెప్తాను, అది మీకు ఈరోజు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మిగతా రెండు ఉన్నాయి ఏంటి అంటే స్మెల్, టేస్ట్, అది అన్నింటికి అవసరం లేదు, వంట దగ్గర ఎక్కువ అవసరం మనకి బాగా. లేకుంటే బ్యాడ్ స్మెల్ వస్తే ఇక్కడ ఏదైనా స్ప్రే కొట్టండి, డీటెయిల్ కొట్టండి అంటాం. ఓకేనా, రైట్. నేను ఇక్కడ ఏమన్నానంటే, ఇక్కడ ఒక్కదానితో నేర్చుకుంటే అంత బాగున్నప్పుడు వినడం, చూడడం, ఫీల్ అవ్వడం 3 యాక్టివ్ అయితే సూపరే కదా. 3 యాక్టివ్ అయినా అంటే అర్థం ఏంటి అంటే మనము ప్రజెంట్లో ఉన్నాము అని అర్థం, ఆ క్షణములో ఉన్నాము అని అర్థం, ఎరుకలో ఉన్నాము అని అర్థం, అవేర్నెస్కి ఉన్నాము అని అర్థం. ఎందుకు? వింటున్నాము, చూస్తున్నాము, ఫీల్ అవుతున్నాం. ఒక వ్యక్తికి ఇంతకన్నా గొప్ప విధానం ఏం కావాలి చెప్పండి. ఓకే, సరే, ఇది ఎలాగ మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను. 21 డేస్ చేస్తారా, 41 డేస్ చేస్తారా, 90 డేస్ చేస్తారా, మీ ఇష్టం. జీవితకాలం చేస్తారా, మీ ఇష్టం. కానీ కరెక్ట్గా నేనైతే చెప్తున్నాను ప్రామిస్గా, ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా మీరు ఓవర్ నైట్ అయితే వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు దాకా తెగిన గాలిపటంలాగా ఉన్న మన జీవితాలు ఒక్క దగ్గరికి తీసుకురావాలంటే ఏం చేయాలంటే దానికి సాధన. ఓకేనా? సో దాన్ని ఎలాగనేది మీకు చెప్తాను. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే మనకు క్లారిటీ వచ్చింది, వినడం, చూడడం, ఫీల్ అవ్వడం, స్మెల్, టెస్ట్. ఓకే, ఇప్పుడు దీని డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఇంకా మనం మీకు మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు మన దినచర్య ఎలాగుంటుంది, ఇది ఎందుకు ఇది ఒక్కటి తెలుసుకుంటే మీకు ధ్యానం అమోఘంగా చేయొచ్చు అన్నమాట. ఇదొక్కటి తెలుసుకుంటే వంట చాలా అద్భుతంగా చేయొచ్చు అన్నమాట. ఇది తెలుసుకుంటే మీరు కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, మీ ఆఫీసులో కానీ టాపర్గా ఉంటారు, ఇదొక్కటి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే. ఎందుకంటే దేనికైనా 5 సెన్సే కదా యాక్టివ్ ఉండాలి, ప్రజెంట్లో కదా ఉండాలి. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటుంటాము, అయితే భవిష్యత్తులో ఉంటాము, లేకుంటే గతంలో ఉంటాం. భవిష్యత్తు తలుచుకొని ఏం చేస్తాము, భయపడతాం. గతం తలుచుకొని ఏం చేస్తాము, బాధపడతాం. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, ఆ సంబంధం అనవసరంగా చేసుకున్నాను, ఎందుకు వచ్చిన సంబంధము, మా అమ్మ వద్దన్నా సరే చేసుకున్నాను, ఇలాంటి పిల్లం వచ్చింది నాకు వద్దు, అందంగా ఉన్నదని చేసుకున్నాను, మా అమ్మ వద్దురా అన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన జీవితాల్లో మన చుట్టూ చేస్తా చెప్తున్నాను.
అంటే గతం తలుచుకొని బాధపడతామా లేదా? ఎక్కువ శాతం, అందరూ అన్నాను ఎక్కువ శాతం. భవిష్యత్తు తలుచుకొని భయపడుతూ ఉంటాం. అవుతుందో లేదో, చేస్తానో లేదో, వస్తుందో లేదో, పాస్ అవుతానో లేదో, అప్పు క్లియర్ అవుతుందో లేదో, అది కొంటానో లేదో, అది తింటా ఏదో ఉన్నది కదా, పండగకి సారీ కొనుక్కుంటానో లేదో, పక్కింటి వాళ్ళ పెళ్ళికి నేను కొత్త చీర కొనుక్కుంటానో లేదో, ఇలాంటి వాళ్ళు చాలా మెంబర్ ఉన్నారు. అయ్యో ఎవరిదో చీర అయితే వీళ్ళు చీర కొనుక్కుంటారు. నాకు అలాంటి క్లయింట్లు కూడా వస్తారన్నమాట. ఇది చాలా డిఫరెంట్ ఉంటాయి నా ఫ్యామిలీ కౌన్సిలింగ్లో. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, అయితే భవిష్యత్తు తలుచుకొని భయపడతాం, గతం తలుచుకొని బాధపడతాం. ఈ రెండు ఉండకూడదంటే ఏం చేయాలి? ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్లో ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 40 మెంబర్ ఎంత మెంబర్ ఉన్నాం ఎగ్జాంపుల్. ఈ క్షణానికి ఈ క్షణంలో ఓకే, మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లో కొన్ని లక్షల మంది రోడ్లు దాటుతున్న వాళ్ళు ఉన్నారు. సైకిలో బైకో వచ్చి గుద్దిన ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటుంటాయి. ఈ టైంలో ముగ్గురు పిల్లలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న వాళ్ళు కొన్ని ఇళ్లలో ఉంటాయి, తిట్టుకునే వాళ్ళు కొన్ని ఇళ్లలో ఉంటాయి, కారు జాడి పడిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, ఈ టైంకి సర్జరీ అవుతున్న వాళ్ళు ఉంటారు. సార్ నో రకరకాల స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఎంతో మెంబర్లో ఇక్కడ ఈ 30-40 మెంబర్ ఉన్నాం చూసారు, మనం చాలా అదృష్టవంతులు అన్నమాట. ఎందుకంటే ఒకసారి మనకి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎందుకు అంటే మనము జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాం. నా జీవన విధానం నేను ఎలా మార్చుకోవాలి, నన్ను నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్ళాలి, నా కెరియర్ని ఎలా పెంచుకోవాలి, నా హెల్త్ని ఎలా బాగా కాపాడుకోవాలి, నా క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. నేను ఎవరికైనా చెప్తూ ఉంటుంటాను, మీకు నాకు ఎవరికైనా సరే మూడిట్ల మీద కట్టుగా మనం ఫోకస్ పెడితే యువర్ గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్. ఆ ఏంటి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా ఏంటంటే నాకు తెలియదు కానీ ముందు జవాబు చెప్పేసి ప్రశ్న అడుగుతుంటుంటాను నేను. ఎవరైనా ప్రశ్న అడిగి తర్వాత జవాబు చెప్తారు. నేనేంటంటే జవాబు ముందు చెప్పేసి అప్పుడు ప్రశ్న వేస్తాను అనమాట. ఏంటా 3 చెప్పండి? అదే అన్నాను కదా, అదే ఇప్పుడు చెప్పాను. ఏంటంటే గుడ్ కెరియర్, గుడ్ క్యారెక్టర్, గుడ్ హెల్త్. దీని ముందే కదా చెప్పాను. అంటే మనం ఎక్కడో ఉన్నాం, ప్రజెంట్లో లేం. ఓకేనా? ఎందుకంటే బాగా వినండి, 4వది ఏదైనా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే ఈ 3 ముఖ్యాలు ఏంటి అనేది చెప్పేస్తాను. అప్పుడు 4వది ఇది కూడా ఉందని మీరు అడగాలి నన్ను. మీరు వింటే కాదు, మీరు ఎంత క్వశ్చన్ చేస్తే అంత సబ్జెక్ట్ మీకు ఇస్తాను నేను ఇక్కడ. ఓకే, నేను చెప్పడానికి వచ్చాను ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, కానీ ఇవ్వడానికి మనలో చాలామందికి మనసు అంగీకరించదు కదా. ఎప్పుడైతే మనం ఇవ్వడంలో ఆనందం చూసుకున్నామో మీరు పొందడానికి అర్హత పొందిన వాళ్ళు అవుతారు. ఆశలు అందరికీ ఉంటాయి, కానీ అర్హత ఉండాలి కదా అది పొందడానికి. అందుకోసం ఏంటంటే ఏదైనా మనం ఇవ్వడానికి ముందు సిద్ధపడదాం. సో నేను ఎందుకు ఇస్తున్నాను, ఇప్పుడు నాకేమొస్తుందంటే మీ అందరి నుంచి ఒక మంచి ఆత్మీయత వస్తుంది, మంచి గౌరవం వస్తుంది, మంచి ప్రేమ వస్తుంది, మంచి ఐడెంటిటీ వస్తుంది. ఇవి నేను ఒక మనిషికి ఒక 1000 రూపాయలు 10,000 ఇచ్చి నన్ను మంచోడానండి, నన్ను గొప్పడానండి, నన్ను ఇదానండి అంటే ఇడు పెద్ద పిచ్చోడు దొరికాడు అనుకుంటారా లేదా? కాకుంటే నేనేమి చెప్తున్నాను మీకు, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. సో మీరు తెలియకుండానే మీరు నాకు ఒక విలువ గౌరవం ఏదో ఇస్తుంటుంటారు. నేను ఎప్పుడైతే ఆశించకుండా మీరు చెప్పేటప్పుడు యూనివర్స్ నాకేం చేస్తుంది, ఇంకా అనంతమైన జ్ఞానం ఇస్తుంది అన్నమాట. ఓకేనా? రైట్. ఓకే, ఇక్కడ 3 చెప్పాను. ఏంటి గుడ్ కెరియర్. ఓకే, రైట్. ఓకే, ఒక వ్యక్తికి ఒక గుడ్ కెరియర్ ఉంది, గుడ్ హెల్త్ ఉంది, గుడ్ క్యారెక్టర్ లేదు, ఏమంటారు అతన్ని? అతను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకుందాం, SBI బ్యాంక్ మేనేజర్. సో అక్కడ అవడానికి మేనేజరే కానీ కుక్కలా కరుతుంటాడని బాబు అంటుంటారా లేదా? స్టాఫ్ కానీ అంటారు కదా. అంటే క్యారెక్టర్ లేదు. ఆఫీసర్ అవ్వడానికి అయ్యాడు కానీ క్యారెక్టర్ లేదు. మరొకరికి గుడ్ క్యారెక్టర్ ఉంది, గుడ్ హెల్త్ ఉంది, గుడ్ కెరియర్ లేదు. మంచోడు కానీ ఏం చేయడండి, ఎందుకు వచ్చింది అంటారా లేదా? గుడ్ కెరియర్ ఉంది, గుడ్ క్యారెక్టర్ ఉంది, గుడ్ హెల్త్ లేదు. ఎందుకండి? ఎన్నుంటే సుఖం ఏంటండి? మంచి ఆరోగ్యం లేకపోతే. ఎసార్ నో? ఈ 3 కాకుండా ఇప్పుడు మీరు అడగండి, 4వది కూడా ఉన్నది కదా అని ఏదైనా ఉంటే అడగండి. మీరు ఇప్పుడు థింక్ చేయాలి. గుడ్ క్యారెక్టర్లోనే హ్యాపీ వచ్చేసింది కదా. క్యారెక్టర్ అంటే అదే కదా, వ్యక్తిత్వం కదా. కెరియర్ అంటే మనీయే కదా. ఇంకా
మేధస్సు కెరియర్లోనే ఉంటుంది. నీ కెరియర్ బాగుంటేనే కదా మేధస్సు ఉంటేనే కదా నువ్వు కెరియర్లో ఎదగలుగుతావు. క్యారెక్టర్లో ఉంది కదా. చాలా మంచి వ్యక్తిత్వం అమ్మ, అడగకుండగానే తెలుసుకొని ఇస్తుంది, వచ్చేసింది కదా. హెల్పింగ్ నేచర్ అది మీ క్యారెక్టరే కదా. క్యారెక్టరే. ఎంత బంధాన్ని ఎంత అపురూపంగా నిలబెట్టుకుంటారో, ఎంత ప్రేమగా పలకరిస్తారో, కౌగులించుకుంటుంది చూసినన్ని, ఆ చిరునవ్వు చాలు. క్యారెక్టర్. ఓకేనా? ఓకే. సో అమ్మా, ఆత్మజ్ఞానం కెరియర్. నీ జ్ఞానం ఉంటేనే కదా ఆత్మజ్ఞానమా, నీ భవిష్యత్తు జ్ఞానంలోనా ధ్యానంలోనా. కెరియర్ అంటే అన్నిట్లో కలిసింది కదా. నీ ఆత్మజ్ఞానం అంటే జ్ఞానమే కదా. జ్ఞానం అంటే కెరియర్కి సంబంధించి ఆ జ్ఞానం ఉంటేనే కదా కెరియర్లో నువ్వు ఎదగలుగుతావు. ఏ తల్లి కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అంటే ఈ మూడింటికి ముడిపడి ఉంటాయన్నీ కూడా. ఎప్పుడైతే మనకి మనం నా కెరియర్ బాగుండాలి, క్యారెక్టర్ బాగుండాలి, హెల్త్ బాగుండాలని ఈ మూడింటి మీద మీరు ఫోకస్ పెడితే మీరు కనిపించే దైవాలు అంటారన్నమాట మిమ్మల్ని. అయిపోయింది. దీనికోసము లక్షలు వేలు ఖర్చు పెట్టండి అని చెప్పట్లా, నగలు వేసుకోండి అని చెప్పట్లా, 7 వారాల నగలు తగిలించుకోండి అని చెప్పట్లా, 25,000 పట్టుచీర కట్టుకోండి అని చెప్పట్లా. ఇక్కడ మీ వ్యక్తిత్వమే మీ కంఠాభరణం అయిపోతుంది. అది గొప్ప అలంకరణ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మామూలుగా సందర్భం వచ్చింది కాబట్టి, మదర్ తెరిస్తా చాలా బ్యూటీనా, ముసలిది, పొట్టిగా ఉంటుంది, ముడతలు పడిపోయిన చర్మం, కానీ ఆమెను చూసరికి చేతులెత్తి దండం పెడతామా లేదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా మ్యాక్సిమం దేనికి రమణ మహర్షి అందగాడ, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ ఆయన పాదాబంధనం ఎందుకు? క్యారెక్టర్. అదే ఆయనకి అలంకరణ. మనం అలంకరణ చేసుకొని వెళ్తాం, మనం తప్పుకో అంటారు. అలాంటి గురువు వచ్చినప్పుడు తప్పుకొని అంటారా లేదా? ఎందుకంటే ఒక గొప్ప విలువైనటువంటి కనిపించే దైవం వస్తుంది అన్నమాట అక్కడ. అలా నేను ఏదైతే ఈ 3 చెప్పానో, ఈ 3 మీద ఎవరైతే ఫోకస్ పెడతారో మీరు కనిపించే దైవాలు అవుతారు. అంతే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అన్నారంటే మీరు గొప్ప క్యారెక్టరే కదా, గొప్ప వ్యక్తిత్వం ఉంది కదా. సో కాబట్టి ఈ 3 మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ బిగినింగ్లో చెప్పాను, ఆ టాపిక్లోకి వచ్చేద్దాము. అంటే దాంట్లో భాగం కాబట్టి ఇది మీకు చెప్పాను. ఓకే, 5 సెన్స్ని మనకు ఒక పదం ఉంది, ఇంద్రియాలు జయించిన వాడు ఇంద్రుడు. ఇంద్రియాలు అంటే ఇందాక చెప్పుకున్నాం, బిగినింగే కదా మనం చెప్పుకున్నాం, వినడం, చూడడం, ఫీల్ కావడం, ఇంతే. ఓకే, ఇంద్రియాలు జయించిన వాడు ఇంద్రుడు అంటే ఆ పంచేంద్రియాలు అతని చేతిలో ఉన్నాయి. అంటే కమాండింగ్ ఉంది దేని మీద? వినడం మీద, చూడడం మీద, ఫీల్ అవ్వడం మీద, టేస్ట్, స్మెల్. అంటే ఇతను దేనికి అటాచ్ అయ్యి లేడు మాట. ఒక తిండికో, త్రాగుడుకో, చూడడానికో, మరొకదానికో ఆకర్షితుడై లేడు. అన్నీ కావాలి, దేనికి అటాచ్మెంట్ లేదు. దీనికి మనం ఏం చెప్తాము? తామరాకు మీద నీటి బుట్టిలా ఉండాలి అంటారు కదా. తామరాకు ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది, నీటిలో ఉంటుంది. ఆ ఆకు తీసరికి దాని మీద ఉన్న నీళ్ళని జలజలమని పడిపోతాయి కదా, అంతకుముందు దాని మీదే ఉన్నాయి. ఈ 5 సెన్స్ ఇంద్రియాలు జయించిన వాడు ఇంద్రుడు అనేటువంటిది ఏదైతే మనం కట్టుగా ఫోకస్ పెడితే మనం ఎక్కడున్నాము? బురదలోనే ఉన్నాం, మాయ ప్రపంచంలోనే ఉన్నాం. బట్ ఇక్కడ మీకు చెప్పాను, ఇందాక మీకు 3 చెప్పాను కదా, క్యారెక్టర్, కెరియర్, హెల్త్ అని చెప్పాను చూసారు. అందులో మీరు ఉంటే ఏమన్నాను ఇందాక, కనిపించే దయం అన్నాను చూసారు. సో అప్పుడు ఈ బురదలో మీరున్నా, ఈ మాయలో మీరున్నా, అదేది మీకు అంటుకోదు. అప్పుడు అందులో మీరు భిన్నంగా కనిపిస్తారు అన్నమాట. ఎస్ ఆర్ నో? సో కాబట్టి వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఓకే, ఇక్కడ 5 సెన్స్ని ఇప్పుడు ఎలా మనం సాధన ద్వారా మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి తెలుసుకుందామా వద్దా? నెక్స్ట్ టైం తెలుసుకుందాం. అసలు మీరు ఒప్పుకోరు ఇంకా మీరు. ఓకే, అది చెప్దామని నేను ఈరోజు వచ్చాను. అంటే నేను ఇప్పుడు చెప్పేది చిన్నపిల్లల ఆటలాగా ఉంటుందన్నమాట. ఖర్చు ఉండదు, ఏముండదు. ఎవరికైనా చెప్తాను అవుతారు, ఎందుకన్నా పిచ్చి పని మరొకటి లేదా అంటారు అన్నమాట. ఎందుకు చిన్నపిల్లలతో ఏటి పిచ్చి పని పిల్లలు అంతే అంటాం కదా. మనము కూడా ఎందుకంటే ఆ లెవెల్లో మన మైండ్ని ప్రిపేర్ చేసుకుంటేనే మనము జీవితాన్ని సాధించగలుగుతాం, ప్రపంచంలో నెగ్గగలుగుతాం. సో అది ఎలాగనేది మీకు చెప్తాను. ఓకే, సింపుల్గా. అని మీకు అర్థం అవ్వాలని రిపీట్ చేస్తాను, బాగా వినండి. ఓకే, మనం నిద్ర లేచి నుంచి నిద్రపోయేంత వరకు, లేచిన కానించి నిద్రపోయేంత వరకు కూడా ఇదే కదా మన దినచర్య. సో ఓకే, బాగా గమనించండి.
ఓకే, పడుకున్నాము, లేచాము. బాగా వినండి ఇక్కడ. లేచాక ఏం చేస్తాము? ఫస్ట్ కాళ్ళు కింద పెడతాం, టచ్. ఫస్ట్ టచ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు జిమ్కి వెళ్తే చాలా మెంబరు చెమటలు కార్చేస్తుంటుంటారు కదా అని, ఇలా తిప్పి ఉంటాయి కదా, ఇలా రకరకాల ఎందుకంటే వాళ్ళకి ఏదైతే డెవలప్ కావాలో దానికి సంబంధించి బాగా చేస్తుంటుంటారు. సో ఇక్కడ మనం 5 సెన్స్కి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్ మాట ఇప్పుడు నేను చెప్పేది. అనునిత్యం నిజంగా ఇది చేస్తే మీకు చెప్పాను కదా, ధ్యాన స్థితిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. ఒకటని కాదు, ఎందులోనైనా సరే టాపర్లో ఉంటారు మీరు, ఒకే మాట. ఓకేనా? రైట్. ఓకే, ఫస్ట్ ఏం చేశాను? పడుకున్నాము, లేచాము. జస్ట్ అంటే మీకు లెంగ్తీగా చెప్తాను, ఇదంతా షార్ట్కట్లో మళ్ళీ చెప్పేస్తాను, మీకు అర్థం అవ్వడానికి కొంచెం వివరణ చెప్తున్నాను. పడుకున్నాము, లేచాము, జస్ట్ కాల్ కింద పెట్టాం, జస్ట్ లేచిన వెంటనే. ఇక్కడ మీకేం చేశానంటే టచ్ అంటే ఫీల్ కదా. ఓకే, కింద లేచేసరికి మీ ఇంటి విధానాన్ని బట్టి కింద మ్యాట్ ఉండొచ్చు, లేకుంటే ఫ్లోర్ ఉండొచ్చు. ఏసీ వేసుకుంటే చల్లగా ఉండొచ్చు, లేకుంటే వెచ్చగా ఉండొచ్చు. దట్ ఇక్కడ మీకు కొంచెం లెంగ్తీగా చెప్తున్నాను, తర్వాత మీకు అర్థమయ్యేలా చెప్తాను. లేచాము, టచ్ మెత్తగానో గట్టిగానో చల్లగానో వెచ్చగానో ఉంది, ఈ ఫీల్ అంతే. అలా కాకుండా కానీ లేచాను, మెత్తగుందా గట్టిగుందా చల్లగా అక్కర్లా, జస్ట్ ఫీల్. లేచారు, వాష్రూమ్లోకి వెళ్ళిపోయారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, వెళ్ళిపోయారు, మీకు షార్ట్కట్లో చెప్పేస్తాను. వెళ్ళిపోయాం అంటే ఎప్పుడైతే మనం లేచిననే మనం ఫీల్ అయ్యామాట. ఓకే, అంటే ఫీల్ అనే దానికి మనం ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, వాష్రూమ్లోకి వెళ్ళిపోయాం, షార్ట్కట్లో మీకు చెప్పేస్తాను. వెళ్ళాము, అక్కడ బ్రష్ తీసుకున్నాము, పేస్ట్ తీసుకున్నాము. ఓకే, మీరు వెజిటేరియన్ పేస్ట్ వాడతారా, నాన్ వెజిటేరియన్ పేస్ట్ వాడతారా? వెజిటేరియనేనా, నాన్ వెజ్ కాదా? అసలు నాన్ వెజ్ ఏంటి, వెజిటేరియన్ ఏంటి అని అది అడగాలి ముందు. అది అడగాలి, అనుకోవడం కాదు, అడగాలి. ఓకే, ఎక్కువ శాతము 70 to 80% నాన్ వెజ్ పేస్ట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం వాడే పేస్ట్లు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మ్యాక్సిమం 70 to 80% పేస్ట్లోని బోన్ పౌడర్ మిక్స్ అవుతుంది అన్నమాట. పోలే మరి తక్కువ చెప్పాను, ఎక్కువ చెప్తే భయపడిపోతారు వీళ్ళు. ఎందుకంటే అంత తక్కువతే నేను ఆ పేస్ట్ వాడట్లేదేమో, 70%, 30% నేను ఉండొచ్చాను, మళ్ళీ వీళ్ళు ఇది అనుకుంటారు. భయపెట్టకూడదు, అందుకని కూల్గా చెప్పాను. ఓకేనా? ఎందుకంటే దానికి మీకు వివరణ కూడా ఇస్తాను అనమాట, మనం అవుట్లైన్ చెప్పడమే కాదు. ఓకే, మనకు పేస్టులు రాకముందు, బ్రష్లు రాకముందు ఏం చేసేవాళ్ళము? కచ్చిక, బొగ్గు, పందపుల్ల ఇది అంటాం కదా, పిడక, కచ్చిక అదే కదా అంటాం, బొగ్గు అందరూ వాడిన వాళ్ళమే కదా. అప్పుడు అసలు డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయా? పేస్ట్ బ్రష్ వచ్చేసరికి కదా, వీధికి 2, 3 ఉన్నాయి ఇప్పుడు. ఒక హైదరాబాద్లోనే కొన్ని వేలు డెంటల్ హాస్పిటల్స్ ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం గారికి ఒకసారి థ్యాంక్ యూ. ఓకే, అంటే ఎందుకు అంటే మీకు ఇందాక చెప్పాను, అంటే ఆ శాతం ఇదివరకు ఎప్పటికి తగ్గింది అనుకోండి. ఏంటంటే ఈ బోన్ పౌడర్స్ అంతా, పౌడర్ ఏం చేస్తారంటే ఎంత 0.00 మిల్లీ లెవెల్లో దాన్ని గ్రైండ్ చేసినా అది డైమండ్ షేపే కట్ అయి ఉంటుంది. ఇంత అది మిల్లీగ్రామ్ 0 లెవెల్ చూసింది కూడా అది డైమండ్ షేపే కట్ అవుతుంది అన్నమాట. మీరు స్మూత్గా పేస్ట్ నిలబట్టుకుంటే అబ్బా చాలా మెత్తగా ఉంది అంటాం కదా. ఓకే, మీరు టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే మీరు ఏదైతే వాడుతున్నారో ఆ పేస్ట్ ఏం చేస్తారంటే ఒక మంచి కొత్త గ్లాస్ తీసుకోండి, మిర్రర్ ఉంటుంది కదా, దాని మీద ఒక డ్రాప్ వేసి కొత్త కాటన్ తీసుకొని, దూది అంటాం కదా, తీసుకొని దాని మీద ఎలా రఫ్ చేయండి, రౌండ్గా కానీ ఫ్రంట్కి బ్యాక్ కానీ. అయితే ఇంకొక కొత్త కాటన్ పెట్టి అది శుభ్రంగా తుడిచేయండి, భూతద్దం పెట్టి చూడండి, దాని మీద లైట్గా స్క్రాచెస్ ఉంటాయి అన్నమాట. మరి డైలీ లేకుంటే డాక్టర్ గారు 2 పూటలు అంటే త్వరగా అరగొట్టి నీ పళ్ళ మీద ఉన్న ఎనామిల్ని అంటున్నాడు అంతే డాక్టర్. అందుకే తీపి తింటే జిమ్ అంటుంది, చలనీలో జిమ్ అని ఇయ్యే కదా యాడ్లు ఇప్పుడు మనకి. ఎందుకంటే మన పళ్ళ మీద ఉన్న ఎనామిల్ని మనం ఏం చేస్తున్నాం, గ్రైండ్ చేసేస్తున్నాం డైలీ. యాక్చువల్లీ పేస్ట్ అనేది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను అనమాట. మనం వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత పేస్ట్ బ్రష్ తీయాలి. ఇది ఎక్సర్సైజ్లో బాగా మీకు చెప్తున్నాను. ఇక్కడ పని ఇది కూడా మీకు చెప్పాను అనమాట. బఠానీ గింజ, మీరు ఇంటర్నేషనల్ పేస్ట్ వాడండి, ఏది వాడనుకోండి, లోకల్ పేస్ట్ వాడండి, బఠానీ గింజ అంతా పెట్టాలి. బఠానీ గింజ పెట్టాలంటే వస్తానని చెప్పి ఎలా పెడతారో చూస్తూనే పెడతారా? చూస్తేనే పెట్టగలుగుతాం. దీనికి ప్రాక్టీస్ ఇచ్చాము ఇక్కడ, అర్థమవుతోంది కదా. బఠానీ గింజ పెట్టాం, అక్కడ పెట్టేసాం, నోట్లో పెట్టాం. నోట్లో పెట్టేసరికి టేస్ట్
అది పెప్పరు ఇప్పుడు రకరకాల ఫ్లేవర్స్ వస్తున్నాయి కదా, గమనించండి అంతే. పెట్టుకున్నాను అబ్బా అని అక్కర్లా, లోపల పెట్టుకుని ఒక టేస్ట్ వచ్చింది. బ్రష్ చేస్తున్నారు, వినండి, బర్రా బర్రా మన సౌండ్ వస్తుందా, ఎందుకంటే దీనికి ప్రాక్టీస్ ఇవ్వండి. దీనికి ఎప్పుడైతే అక్కడ యాక్టివ్ చేస్తారో దీని మీద, శబ్దం మీద బర్రా బర్రమని సౌండ్ వస్తుంది అన్నమాట. మీరు బాత్రూంలో సింక్ తోముతున్నారా, టీత్ తోముతున్నారా తెలిసిపోతుంది కదా. అలా తోమకూడదు, మెల్లగా తోమాలి అని తెలుస్తుంది. అంటే అవేర్నెస్ వస్తుంది మనం ప్రజెంట్లో ఉంటే. కన్ఫ్యూజ్ చేస్తున్నానా మీకు? అంటే మన 5 సెన్స్ని యాక్టివ్ చేయడం వలన మీరు ఉన్నత స్థితికి వెళ్తారనడానికి ఏ రంగంలో ఇదే మెయిన్ కాజ్ అన్నమాట. ఓకే, ఇక్కడ బ్రష్ చేసేటప్పుడు ఇంకా మీకు తెలియాలంటే మీరు ఎప్పుడు చేసేలాగా చేయండి. కొత్తగా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు రెడీ అయిపోయి అని చెప్పి ముస్తాబై చదవడం కాదు. ఎలాగున్నారు అలాగే పెట్టండి. మీరు ఎప్పుడులాగా బ్రష్ చేస్తూ అద్దం దగ్గర పెట్టుకోండి, దాని నిండా తుప్పర్లే ఉంటాయి అన్నమాట. ఎందుకు అని చెప్పి ఇలా తోముతాం, ఆ తుప్పర్లన్నీ అందుకే ఇలాగెళ్తూ తోముతూ కొంత చీపు తుడుస్తూ తోముతూ నోట్లో మాట్లాడుతూ తుప్పర్లు పడిపోతూ ఇదంతా కూడా మన ఇల్లు అంతా. అందుకే ఒక దగ్గర ఉండి తోమాలని పెద్దవాళ్ళు అంటారు కదా. బట్ అంటే ఎందుకు మీకు చెప్పాను ఇదంటే, మనం ఎప్పుడైతే ఆ శబ్దం విన్నామో, ఓకే నేను నట్టి తోముతున్నాను అని స్మూత్గా అప్పుడు పెదాల దగ్గర పెట్టి తోముతాం. అంటే ఇది మన ప్రజెంట్లో ఉండడానికి మీకు చెప్తున్నాను ఇదంతా కూడా. సో ఒక 1 మినిట్ 1/2 మినిట్ అయ్యేసరికి టేస్ట్ మారిపోయింది. అంతకుముందు అబ్బా పెప్పర్ ఏదో వచ్చింది కదా, టేస్ట్ మారిపోయిందంటే అర్థం ఏంటి, నోట్లోనే బ్యాడ్ వచ్చింది, అందులో మిక్స్ అయిపోయింది. అది మీరు ప్రజెంట్లో ఉంటేనే కదా గమనించగలుగుతారు. అందుకే టేస్ట్ అనే దానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. సో వేయండి, అది తెల్లగా ఉండాల్సింది ఎలాగ వచ్చింది, బిస్కెట్ కలర్లో వచ్చింది, అంటే చాలా బ్యాడ్ వచ్చింది. మరొకసారి మళ్ళీ బ్రష్ పెట్టండి, మళ్ళీ తోమండి, వాటర్ లాగా లూజ్గా వచ్చేసింది, అంటే బ్యాడ్ చాలా వరకు పోయింది. చూడండి, అంటే చూసే దగ్గర మళ్ళీ ఇక్కడ కళ్ళకి యాక్టివ్నే చెప్పాం. ఇదంతా యాక్చువల్లీ బ్రష్ చాలామంది కట్టుగా అయితే 10 మినిట్స్ 5 మినిట్స్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూడా తోముతుంటుంటారు. అది మనకు రుజువు కావాలంటే మీ ఇంట్లో చూసుకోండి, లేకుంటే ఎవరైనా ఇళ్ళలో చూడండి. బ్రష్ స్టాండ్లో బ్రష్లు పెడతారు కదా, పువ్వులు లాగిడిపోయి ఉంటే ఇలాగా. ఎందుకు నవ్వులేస్తుంటుంటారు అన్నమాట. నోట్లో పెట్టి అలా చూస్తూ, టీవీ చూస్తూ, ఏదో వింటూ, ఫోన్ చూస్తూ ఇలాగ నోట్లోనే బ్రష్ని నమిలేస్తుంటుంటాం. అవి పువ్వులాగా, పొద్దుతిరుగుడు పువ్వులాగా ఇలా విడిపోయి ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం, అదే ప్రజెంట్లో ఉంటే నమలము. అందుకని ఆ టేస్ట్ని, శబ్దాన్ని మీరు 2 గమనించినప్పుడు ఇక్కడ మనకేం జరుగుతోంది, ఎక్సర్సైజ్ జరుగుతోంది. చూడడానికి, వినడానికి, టేస్ట్కి మనం ఏం చేస్తున్నాం, ఎక్సర్సైజ్ ఇస్తున్నాం. ఓకే, అయిపోయింది. టంగ్ క్లీన్ మిర్రర్ దగ్గర పెట్టి టంగ్ క్లీన్ తీయండి. కొందరు ఏరో వాళ్ళ ఆస్తులు పోయినట్లు వెళ్ళని చూసి కడిగేసి పక్కన పడేస్తారు. ఇది నోట్లేదు ఎక్కడ బ్యాడ్ పోతే మళ్ళీ ఏమైపోతుందని. తీయండి, అద్దంలో చూస్తూ వస్తుంది, అమ్మ ఇంత ఉన్నావా అని అన్నట్లు అనుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి, మళ్ళీ తీయండి, అమ్మ ఇంత వచ్చావా అనుకోండి, మళ్ళీ తీయండి, 3-4 సార్లు తీయండి. సంథింగ్ నమిలినప్పుడు నొప్పి వస్తుంది, కానీ నాలుగు క్లీన్ చేసేటప్పుడు నొప్పి వస్తే ఎందుకు మనకు బాధ? అంటే మనం ప్రజెంట్లో ఉన్నప్పుడు అసలు బ్యాక్టీరియా డెవలప్ కావడానికి మన నోరే కదా, బ్యాక్టీరియా ఇక్కడి నుంచే కదా తయారవుతోంది, మరేమి. అందుకని మనం మిర్రర్లో చూసి చేసేటప్పుడు ఏంటంటే చక్కగా బ్యాడ్ అంతా క్లియర్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం దీనికి మళ్ళీ యాక్టివ్నెస్ చేసాం, రైట్, అయిపోయింది. మళ్ళీ షార్ట్ కట్ చెప్పేస్తాను. అయిపోయింది అనుకుందాం, స్నానం చేయాలి. ఓకే, షవర్ ఉందా, లేకుంటే మగ్గుతో వేసుకుంటున్నామా, వేసుకోండి. లేకుంటే షవరు మనం గమనిస్తే ఒక లయబద్ధంగా వాటర్ పడుతుంటుంటుంది. మనం మగ్గుతో వేసుకున్నా గమనించండి, గమనించాను, అది వద్దు, మీరు జస్ట్ వేసుకుంటూనే గమనిస్తూ ఓకే తోముకోండి. అంటే శబ్దానికి మీరు ఇచ్చేయండి. ఒక సోప్ ఏదో పెట్టుకోండి. ఇంకొకటి ఏంది, మనం ప్రజెంట్లో ఉండేసరికి తోముకునేటప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ తోమలేదో మనకు తెలుస్తోంది. ఒకటి కొందరు హెడ్ బాత్ చేస్తారు, షాంపూ చూడండి, సోప్తో చేసిన షాంపూతో చేసిన తుడిచేసుకునేటప్పుడు మెడ దగ్గర పర్సనల్ ప్లేస్లోని గమ్మీగా ఉంటుంది కొంచెం. అప్పుడు ఏం చేస్తాం మనము, సోప్ తాలూకు కెమికలో, షాంపూ తాలూకు కెమికలో, అప్పుడు ఏం చేస్తామంటే నీళ్ళెట్టి కడగము, టవలెట్టి గట్టిగా తుడిచేస్తాం అక్కడ. అంటే మరి ఆ సోప్లోనో షాంపూలోనో కెమికల్ ఏమవుతుంది, స్కిన్లోకి వెళ్ళిపోతుందా లేదా? స్కిన్ అలర్జీస్ అప్పటికప్పుడు రావు, సమ్ ఫ్యూచర్లో వస్తాయి అన్నమాట. అంటే ఇదంతా ఎందుకు మీకు చెప్తానంటే, ఆ ప్రజెంట్లో ఉంటే ఎంత మీరు హెల్త్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారో చూడండి. మీరు 2 to 3 మినిట్లో బ్రష్ అయిపోతుంది అన్నమాట. కొందరు చూడండి, ఇటు బాత్రూంలోకి వెళ్తే స్నానం చేయడానికి వెళ్తే అరగంట దాకా బయటకు రాదు, ఏం చేస్తుందో. ఇటు లోపలికి వెళ్తే త్వరగా బయటకు రాడు, ఏం చేస్తారంటే ఏదో ఊహించుకొని ఆ జగ్గు వేసుకొని మళ్ళీ ఇలాగ వేసుకొని ఇలా ఏంటో అనుకుంటూ అలాగుంటారు. అది కాదు, మనం ప్రజెంట్లో ఉంటే చాలా చక్కగా శుభ్రంగా. అంటే మీకు ఎందుకని ఏమన్నాను, చిన్నపిల్లల ఆటలాగా ఉంటుందని నేను చెప్పేది అన్నాను. కానీ మన 5 సెన్స్ని ఎక్కడెక్కడ యాక్టివ్ చేస్తున్నామా లేదా?
బట్ ఓకే స్నానం అయిపోయింది, తుడిచేసుకున్నాము, చెమ్మ లేకుండా తుడిచేసుకున్నాము. ఓకే రెడీ అయ్యేసరికి మిస్సెస్ అమ్మో ఎవరో ఒక టిఫిన్ ప్లేట్ మీద పెట్టారు, లేకుంటే మనమే వంట చేసుకొని మనం పెట్టుకున్నాం. చూడండి ఇడ్లీలు ఏవో తెల్లగా ఉన్నాయి, లేకుంటే దోశ చాలా బాగుంది, ఏదో ఉంటుంది కదా, ఉప్మా ఏదో ఉంది, కొత్తిమీర చట్నీ దాని మీద ఏమంటారు ఆవాలు ఆయిల్తో ఉన్నాయి, కొత్తిమీర పచ్చడి గ్రీన్గా ఉంది. అంటే మనం చూసినప్పుడు అంటే ఇది అది చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే మనలో సలవే ఉంది కదా, లాలాజలం బాగా ఊరుతోంది మనం ప్రజెంట్లో ఉంటే. ఓకే ముక్క తీయండి మెత్తగా ఉంది, పట్టుకున్నప్పుడే మెత్తగా ఉంది. అంటే ప్రతి దగ్గర మీరు మీకు ఎందుకు చెప్తుందంటే వినండి, చూడండి, ఫీల్ అవ్వండి. టేస్ట్ స్మెల్ అంటే మీరు మార్నింగ్ లేచిన నుండి పడుకునేంత వరకు ఏదో ఒకటి 5 సెన్స్ కనెక్ట్ లేకుండా ఏదైనా ఉన్నది మీరు చేస్తుంది. ప్రతిదీ వినడమో చూడడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. అందుకని మనము ఏదైతే మ్యాక్సిమం ఎక్కువ ఏం చేస్తుంటున్నాం, వినడం చూడడం ఫీల్ అవ్వడమే చేస్తాం. టేస్ట్ స్మెల్ తక్కువ టైం ఉంటుంది. సో కాబట్టి ఈ 5 మ్యాక్సిమం ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు లేకపోతే ఈ 3 మీరు బాగా ఫోకస్ పెట్టండి, మిగతా వద్దని కాదు బాగా. అప్పుడు మీరు ఏ కెరియర్లో ఉన్నా సరే, ధ్యానంలో ఉన్నా సరే ప్రజెంట్లో ఉంటారు. ఎందుకంటే చాలా మెంబర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ధ్యానం, ఇక్కడ ఉన్న వాళ్ళు ధ్యానం, మీకు అది ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే డైలీ 7కి ధ్యానం చేయాలి, ఈవినింగ్ 7కి ధ్యానం చేయాలి, 7 to 8 ధ్యానం చేయాలి. అంతకుముందు బయటకు వెళ్ళి రావడమో లేకుంటే వంట చేసేయడమో ఏదో ఉంటుంది కదా, పిల్లలకి ఏదో ట్యూషన్ చెప్పడమో ఏదో ఉంటుంది కదా. 7కి మనం అనుకున్నప్పుడు మన ఫోకస్ ఎక్కువ దేని మీద ఉంటుంది, 7 అయిన వెంటనే ధ్యానంకి రెడీ అవ్వాలి. తర్వాత 7 తర్వాత దాని మీద ఉంటుంది, కానీ అప్పుడు చేసే పని మీద అయితే మనకు ఉండదు. ఓకే 7ంటికి ధ్యానంలో కూర్చున్నాం, 8 గంటల దాకా, 8 తర్వాత ఏంటి పిల్లలకు భోజనాలు పెట్టేయాలి. ధ్యానంలో కూర్చొని ఏం ఆలోచిస్తాము, 8 అయ్యాక భోజనాలు పెట్టేసి గిన్నెలు తోమేసి ఆ సీరియల్ ఏదో సినిమా ఏదో సంథింగ్ ఏదో వస్తుంది, లేదా పిన్నుతో వదినతో అతతో మాట్లాడుకోవాలి. అక్కడ ధ్యానంలో కూర్చొని ఏం చేస్తున్నాం, ఆ తర్వాత మనం ఆలోచిస్తున్నాం. అంతకుముందు ఏం చేసాము, వంట చేస్తూ ధ్యానం చేస్తే 7 గంటలు, కానీ వంట చేసేటప్పుడు ధ్యానం గురించి ఆలోచించాము. ధ్యానం చేసేటప్పుడు వాళ్ళకి ఎలా వడ్డించాలి, ఏ కూరలు పెట్టాలి, రేపటికి ఏది ఉంచాలి, ఎప్పుడు ఊడ్చేయాలి, పొద్దున ఊడదామా, ఇప్పుడు ఊడదామా, పొద్దున కడుగుదామా, ఇప్పుడు తోముదామా, ఏమి ఉన్నాయి కదా. ధ్యానంలో యూజ్ చేస్తాం. ఎస్ఆర్ నో ఎస్ అయితే ఒకసారి అందరికంటే క్లాప్స్ కట్టుకోండి. మనం ప్రజెంట్లో ఉండడం వల్ల ఏమవుతామో దైవాలం అవుతాం, కనిపించే దైవాలం అవుతాం అన్నమాట. ఇందులో ఇందాక మీకు చెప్పాను కదా 3 కెరియర్, క్యారెక్టర్ ఇందులో వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ఇందులో దానికోసం పర్టికులర్గా మీరు ఎక్సర్సైజ్ ఏమక్కర్లా. సో ఓకే టిఫిన్ తిన్నాము. ఓకే ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 లేచారో 5కి లేచారో 9కో 9:30కో బయటకు వెళ్ళిపోయాం, మన జాబో సంథింగ్ ఎగ్జాంపుల్. హౌస్ వైఫ్ అయితే మీకు పనులు ఏవి ఉంటాయి, పిల్లలకైతే వేరే పనులు ఉంటాయి, సంథింగ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు బిజినెస్కి వెళ్ళారు. ఇక నేను ఏమన్నానంటే మార్నింగ్ నుంచి మీరు బయటకు వచ్చేంత వరకు 3 hours 4 hours ఏదో ఉన్నారు మీరు ఇంట్లో అనుకుందాం మినిమం. ఓకే 3 hours దీనికి ఏం చేస్తారు, మీ 5 సెన్స్ని యాక్టివ్గా ప్రజెంట్లో ఉండడానికి మీరు చూసుకున్నారు, దానికి ఎక్సర్సైజ్ ఇచ్చారు. తర్వాత దాని కంటిన్యూటీ ఏమవుతోంది, మన ఆఫీస్కి ఏదైతే వెళ్ళామో, బిజినెస్కి వెళ్ళాము, ఏదైతే ఉన్నామో, కాలేజ్కి స్కూల్కి ఏదైతే వెళ్ళామో అక్కడ కూడా మైండ్ కొంచెం అలవాటు చేస్తున్నాం కాబట్టి అది కూడా ప్రజెంట్లో ఉండడానికి చూస్తోంది. ఏంటి సార్ చెప్తున్నారు వినడానికి చూస్తుంటాము, విన్నది చూస్తుంటాం, సార్ని వింటుంటాము, చూసింది విన్నది ఫీల్ అవుతాం. లేకుంటే బిజినెస్లు ఉన్నాము, వచ్చిన కస్టమర్ని అంచనా వేయచ్చు, ఇప్పుడు కొనడానికి వచ్చాడా, బేరమాడి వెళ్ళిపోవడానికి వచ్చాడా, ఎవరు మూడేలా, ఎందుకంటే మనం ప్రజెంట్లో ఉంటున్నాము. ప్రజెంట్లో ఉన్నప్పుడే మీరు ఏదైతే ఆ క్షణంలో జరిగేదాన్ని మీరు అంచనా వేయగలుగుతారు అన్నమాట, గుర్తించగలుగుతారు. ఎందుకంటే మీరు ఆ క్షణంలో ఉన్నారు కాబట్టి. మనం ఏదో ఆలోచిస్తూ ఉంటే వచ్చిన కస్టమర్ కూడా వెళ్ళిపోతారు. మనం ఏదో ఆలోచిస్తూ భర్తతోనే ఏదో ఆలోచిస్తూ భార్యతోనే మాట్లాడుతుంటే అక్కడ రియల్ ఫీల్ ఉండదు, అక్కడ నిజమైన బంధం ఉండదు అన్నమాట. అర్థమవుతుందా? సో అందుకోసము ఓకే అయిపోయింది, ఓకే అయిపోయింది, లంచ్ చేశారు, లంచ్ దగ్గర కూడా సేమ్ 5 cents. ఓకే ఆఫీస్కి వచ్చారో, స్కూల్ నుంచి ఇంటికి వచ్చారో, సంథింగ్ మొత్తం నైట్ భోజనం దగ్గర కూడా సో వినండి, చూడండి, ఫీల్ అవ్వండి, సంథింగ్ టేస్ట్ స్మెల్ ఓకే రైట్ అని అర్థమైనాయి కదా. ఇక చాలా మెంబర్ ఏం చేస్తారు, నా దగ్గరకు చాలా క్లయింట్స్ వస్తుంటుంటారు, నిద్ర పట్టట్లేదు, ఉన్నారా లేదు ఈ ప్రాబ్లం. దానికోసం మనం ఏం చేస్తాం, కళ్ళు మండేదాకా ఫోన్ చూస్తాం, టీవీ చూస్తాం, లేదు కళ్ళు మండేదాకా బుక్స్ చదువుతాం, కొందరైతే ఉన్నది కదా అలా ఏదో రకరకాలు ఉంటాయి. ఓకే రైట్. సో ఇక్కడ నేనేమంటానంటే ఓకే వేరే వాళ్ళకి చాలా ప్రాసెస్తో పాటు ఇది మేము చెప్తాను అనమాట. ఓకే మంచం ఎక్కిన తర్వాత మనం ఏ ఆలోచిస్తాం, భవిష్యత్ ప్రణాళికలు, అక్కడ కూడా గతంలోనో భవిష్యత్తులో వెళ్ళిపోతుంటుంటాము. అది ఇప్పుడు ఈ చేసే ప్రాక్టీస్లో అవన్నీ వదిలిపోతాయి అన్నమాట, మనకి అప్పటిని దయ్యాలన్నీ పోతాయి అన్నమాట. ఓకే ఇప్పుడు బాగా గమనించండి, చక్కగా నిద్ర పట్టాలంటే నేనేం చెప్తానంటే
మీరు ఆలోచించుకోండి. ప్రధాని అవుదామా, మోడీతో మాట్లాడదామా, ఎవరితో ఏ ఉన్నాయి కదా, ట్రంప్తో ఏ ఉన్నాయి కదా, అన్ని ఆలోచించుకోండి. ఇక మీరు పడుకుందాం అనేసరికి ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఒక యాంగిల్లోకి వెళ్ళిపోతాం. ప్రక్కకి తిరగడమా, బోర్లానా, వెలకిల్లానా, ముడుచుకోవడం, ఏదో మనకు తెలియకుండా ఒక బాడీ ఒక లాంగ్వేజ్ వచ్చేస్తుంది అన్నమాట. అయితే కొందరికి ఫస్ట్లో ఒక లాంగ్వేజ్ ఒక సిస్టంలో ఉంటుంది, తర్వాత భరతనాట్యమే. తలగడ ఎటు వెళ్ళిపోద్ది, కాలు ఇటు వచ్చేస్తే ఎవరినో తన్నేస్తాం, ఎవరినో కాలు, అది తర్వాత అది వేరే విషయం. కానీ ఇక్కడ పడుకోవడానికి నేను చెప్తున్నాను, మీరేం చేస్తారంటే ఒక సిస్టమ్ అలవాటు చేసుకోండి, ఒక యాంగిల్ అనేది అలవాటు చేసుకోండి. ఒక రోజు ఇలాగ అది కరెక్ట్ కాదన్నమాట, అది కూడా మీకు నిద్రాభంగమే. సో అందుకోసము మీకు ఇంకా నేనైతే ఏం చెప్తానంటే, మీరు చేయాల్సింది నేను ఎలా చేస్తాననేది మీకు చెప్పేస్తాను. ఓకే, మీకులాగా ప్రపంచ రాజకీయాల గురించి ఆలోచించేసాక ఇంక పడుకుందాం అనుకుంటాను. నా వెర్షన్లోకి నేను వెళ్ళిపోతాను. ఎలాగా అంటే, నేను ఎక్కడ ఎలాగ పడుకున్నా కూడా జస్ట్ నా పడుకునే ముందు ఆటోమేటిక్గా చినుముతలోకి వెళ్ళిపోతాయి నా 2 వేళ్ళు ఆటోమేటిక్. ఇలాగ ఉండకలే, మనం ఇలా పడుకున్నా పర్వాలా, బట్ లేదు ఇలా పడుకున్నా పర్వాలా, ఇలా మీరు ఏదో ఉంటుంది కదా మీకు. కానీ మ్యాక్సిమం మీరు ఏ యాంగిల్ పడుకున్నా సరే ఆటోమేటిక్గా, ఎందుకు మనకి ధ్యానముద్ర అన్నాం కదా, ఎందుకంటే ఆ క్షణంలో ఉండడానికి నాడీ వ్యవస్థని నిర్మూలిస్తుంది అన్నమాట చిన్ముద్ర అనేది, ధ్యానముద్ర అనేది. నేనైతే ఏం చేస్తానంటే నా వరకు నేను చెప్తున్నాను, బట్ ఆటోమేటిక్గా ఈ పొజిషన్లోకి వెళ్ళిపోతాను, నాకు తెలియదు ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతాను. ఓకే, ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నానంటే, ఇక్కడ మెయిన్ జస్ట్ ఒకటి అవుట్లైన్ చెప్తాను. ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఇప్పుడు దుప్పటో రగ్గో ఏదో ఒకటి కప్పుకుంటాం కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. కొందరు కప్పుకుంటాము, ఎగ్జాంపుల్ ఇది సమ్మర్ కాబట్టి ఏసీ వేసుకొని రగ్గులో కప్పుకునే వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ. ఓకే ఎగ్జాంపుల్. ఒక రగ్గు దుప్పటి ఏదో కప్పుకున్నాం. ఇక్కడ మనం ఆ క్షణంలో ఉండాలి కదా. అప్పుడు మీరేం చేస్తారంటే, నేను చెప్పాను కదా, మీరు నచ్చిన ఆ చిన్న ముద్దలో ఉంటారు, అలాగే ఉంటారు, మీ ఇష్టము. మీ ఆ క్షణంలో ఉండడం ఎలాగా, మన తల కింద పిల్లోని గమనించండి, ఎంత మెత్తగా ఉంది, ఎంత హాయి ఉంది. ఆ దుప్పటో రగ్గు ఏదో కప్పుకున్నాం, నులివెచ్చగా ఉంది మాట. ఆ స్థితిని గమనించండి. పరుపు మంచము, నులక మంచము, మడత మంచము, ఏదో డబుల్ ఏదో ఉంటుంది కదా, ఫోమ్ బెడ్ ఏదో ఉంటాయి కదా, ఆ మెత్తదనాన్ని ఆస్వాది. అంటే ఆ క్షణంలో మీరు ఎలాంటి స్థితిని పొందుతున్నారు మెంటల్గా, దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. డైలీ ఓవర్ నైట్ వచ్చేస్తుందని నేను అన్నాను, వస్తే ఒక్కరోజే వచ్చేవచ్చు. బట్ అంటే నేను ఇక్కడేమన్నాను, ఆ క్షణానికి ఇప్పుడు పడుకోవడానికి ఎవరైనా ఏం చేయాలి చెప్పండి, ఏదో ప్రయత్నం చేస్తామా లేదా? యాక్చువల్గా పడుకోవడానికి ఏం చేయకూడదు అన్నమాట అసలు. కానీ పడుకోవడానికి మనం చాలా ప్రయత్నిస్తాం, ఏం చేయకూడదు. ఇప్పటిదాకా చెప్పింది ఇందులోకి వచ్చింది అనమాట. ఆ క్షణంలో ఉండండి. ఆ క్షణంలో ఉండడం అంటే ఆ నులివెచ్చదనాన్ని, అది కదా శరీరం కోరుకున్నది. అమ్మాయి మా ఇంటికి వచ్చి మంచమే పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, అంటే ఇంటి దగ్గర ఉన్న బయట వేరే చుట్టాలింటికి పడుకున్న అంత నిద్ర పట్టదు, ఎందుకంటే ఇంట్లో ఉన్న సౌకర్యం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగా మీరు ఒక పడుకున్న పొజిషన్కి వచ్చేసరికి ఏం చేయాలి, ఆ క్షణంలో ఉండండి. ఆ క్షణంలో ఏమున్నది, మీ చేతిలో మీ పైన దుప్పటి ఉంది, కింద పరుపు ఏదో ఉంది, పిల్లో ఉంది, సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ వెచ్చదానం ఉంది, ఆ చల్లదానం ఉన్నది, ఏదో ఉంది కదా, దాన్ని గమనిస్తూ దాన్ని ఎంజాయ్ చేయండి. మైండ్కి అదే కావాలన్నమాట. శూన్యం చేయడం అంటే ఇది. ఎందుకంటే ఆ స్థితిని ఎంజాయ్ చేయడమే కావాలి. అర్థమైందా మీకు? ఇక్కడ కూడా మీకు తెలియకుండానే ఆ సెన్స్ని, ఆ ఫీల్ని అనుభవిస్తున్నారన్నమాట మీరు ఇక్కడ. ఓకే, బట్ ఇది మీరు మార్నింగ్ లేచిన కాడి నుంచి మళ్ళీ పడుకున్నారు కదా, మార్నింగ్ లేచారు కదా, ఫస్ట్ టచ్, మళ్ళీ నులివెచ్చదనం, ఎండింగ్. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో కరెక్ట్గా రెగ్యులర్గా మీరు చెప్పాను కదా, ఇది నేనేం చెప్తానంటే ఒక 21 డేస్ చేయండి, లేకుంటే 41 డేస్ చేయండి, లేకుంటే 90 డేస్ చేయండి రెగ్యులర్గా. తర్వాత మానేయండి, అలవాటైపోతుంది. ఇంకా చెప్పాలి అంటే ఏంటి, నేను అంటే అందరికీ కాదు, ఎక్కువ మెంబర్కి చెప్తాను అనమాట. దీంతో పాటు చెప్తాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటిదాకా బాధలో గతం ఏదో ఉన్నాయి కదా, ఇంకా మనం వదిలేసి ప్రజెంట్లోకి వద్దాం అనుకుంటున్నాం కదా. దీంతో పాటు మరొకటి ఏం చేస్తారంటే, మీలో మీరు పడుకునే యాంగిల్లో పడుకొని చిన్న స్మైల్ ఇచ్చుకోండి. అలా ఒక్క స్మైల్ తీసుకోండి. జస్ట్ ఒక్క నిమిషము మీరు జస్ట్ కళ్ళు మూసుకొని ఒక మనస్ఫూర్తి ఒక చిన్న స్మైల్ని అలా ఆనందంగా తీసుకోండి. ఇప్పుడు ఈ క్షణంలో జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఫీల్ అవ్వండి, హ్యాపీని, హాయిని. చాలు. ఎలా ఉంది, కూల్ అయిపోయి ఏదో లాగుంది, సమ్ ఫీల్ చేంజ్ అయిపోయింది కదా. బట్ మనకు కావాల్సిన యాంగిల్లో ఇచ్చిన తర్వాత జస్ట్ నేను ఇప్పుడు ఏమైతే చెప్పాను అలాగా ఆ స్థితిని అది చూస్తూ మీ ముఖంలో ఒక చిన్న స్మైల్ పెట్టుకోండి. మీకు తెలియకుండానే అస్సామే
చక్కని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. 8 అవర్సు వాడిన ఒక పదం, 8 అవర్స్ మంచం మీద, 10 అవర్స్ మంచం మీద వాడిన ఒక పదం వద్దా? ఘాటుగా ఉంటాయి నా పదాలు కొంచెం. వాడిన వద్దా? పంది బురదలో దొరికినట్టు దొరకడం కాదు. అలాగే ఉంటాయి నా మాటలు. 8 గంటలు 10 గంటలు మంచం మీద ఉంటే నిద్ర కాదు. డీప్ స్లీప్ 3 అవర్స్ చాలు మీకు, 2 అవర్స్ చాలు, 4 అవర్స్ చాలు డీప్ స్లీప్. అంతేగాని అటు దొర్లి ఇటు దొర్లి నిద్ర రావట్లేదని ఇదంతా మంచం మీద ఏమంటారు? మంచం మీద ఉన్న వాళ్ళు తెలుసా మీకు? ఎందుకు ఎప్పుడు ఆ రోగం ఉందో ఉన్నదానిగా మంచం మీద పడి ఉంటావు అని అంటారా లేదా? మంచం మీద ఎవరు ఉంటారంటే రోగంతో ఉన్న వాళ్ళే ఉంటారు, ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. మెలకు వచ్చిన తర్వాత స్ప్రింగ్లాగా లెగిసిపోవాలన్నమాట. మెలకు వస్తే అసలు మంచం మీద ఉండకూడదు. మనం ఏం చేస్తామంటే మెలకు వచ్చిన తర్వాత ఇంకా ఆ మత్తు ఉంటుందంట. ఏదో మందు కొట్టినోడు మొత్తం ఎంజాయ్ చేస్తాడు చూడు, ఈ మాట ఎదురుగొట్టి అలవాట్లు అంటే ఆ మొత్తం ఎంజాయ్ చేస్తారు. కొందరు అంటారు, అందులో మా పాప కూడా ఉంది, డాడీ నన్ను 6కి లేపండి, మళ్ళీ 6:30కి లేపండి, ఈ అరగంట ఆ మొత్తం ఎంజాయ్ చేస్తుందంట. ఉన్నారా లేదా మనలోనే? వద్దు. మొత్తం ఎంజాయ్ చేయడం అంటే దాని మించిన వ్యసనం. ఎందుకంటే ఖర్చు లేనిది కదా. మందు తాగాలంటే 150 ఏదో ఉంటుందేమో, సిగరెట్ కాల్చాలంటే 20-30 ఏదో ఉంటుందేమో. ఈ మొత్తం ఎంజాయ్ చేయడానికి మంచం మీద డబ్బులు ఖర్చు అక్కర్లేదు కదా. అదే పెద్ద నెగటివ్ మాట, పెద్ద జబ్బు మాట అది. నేనైతే చెప్తాను, ఇప్పటిదాకా మీకు చెప్పింది ఏదైతే ఉన్నదో అది అమలు అవ్వాలంటే మెలకు వచ్చిన తర్వాత మంచం మీద ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3 గంటలకు మెలకు వచ్చిందా లేచిపోతాను, 3:30కి మెలకు వచ్చిందా లేచిపోతాను, 1 గంట పడుకున్నా 12 గంటలకు పడుకున్నా కూడా ప్రాక్టీస్ చేసేసుకుంటాను. నాకు వేరే ప్రాసెస్లు ఉంటాయి, చేసుకుంటాను. అయిపోయింది. అంటే ఎందుకు మీకు చెప్తానంటే మంచం అనేది నిద్రపోవడానికి కానీ హాయిగా మంచం పడుకొని ఆలోచించుకోవడానికి కాదు. అందుకే అంటారు మన పెద్దవాళ్ళు, ఎందుకు ఏమీ లేకపోయినా రోగంతో ఉన్నదానిగా మంచమే పడి ఉంటావు ఎందుకు అంటారా లేదా? మెలకుగా ఉండి కూడా మంచమే పడుకున్న వాళ్ళు ఏమంటారు? అన్నాను కదా, రోగంతో ఉన్నదానిలాగా ఎందుకు అంటారా లేదా? మనం ఎందులో ఏ కేటగిరో చూసుకోండి. అంటే ట్రూత్ అంటే ఇలాగే ఉంటుంది, సత్యం అంటే ఇలాగే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఈ 5 సెన్స్ అనే దాన్ని ఏదైతే మీకు చెప్పానో, పడుకునే ముందు నుంచి నిద్ర లేచిన తర్వాత నుంచి నిద్రపోయేంత వరకు ఏదైతే మీకు చెప్పానో కరెక్ట్గా మీరు పాటించండి. నేను ఇందాక అన్నాను కదా, ధ్యానంలో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారంటే, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి అంటే చాలామంది చాలా చెప్తారు కానీ నేనైతే ఒకటే చెప్తాను అనమాట. మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ మనిషికి కావాల్సింది అదే, నేనెవరు. రమణ మహర్షి ఏం చెప్తారు? నీ ఎవరో అంటారు కదా, నువ్వెవరో తెలుసుకుంటారు కదా. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెన్స్ ప్రాక్టీస్లో మీకు ఏమైపోతుంది అంటే తెలియకుండా ఆ క్షణంలో ఉంటారు కదా, ప్రజెంట్లో ఉంటారు కదా, ఎరుకలో ఉంటారు కదా. ఆ క్షణంలో ఉన్నారంటే అర్థం ఏంటో చెప్పనా? మీతో మీరున్నారు, మీ సోల్తో, మీ ఆత్మతో మీరున్నారు. ఎప్పుడైతే మీతో మీరున్నారో అనుక్షణం మిమ్మల్ని మీరు రైట్ చేసుకుంటారు. గుడ్ క్యారెక్టర్ వైపు, గుడ్ కెరీర్ వైపు, గుడ్ హెల్త్ వైపు. అది తినొచ్చా తినకూడదా అది అనవసరం. ఎందుకు అది చూడడం, ఎందుకు ఆ మాటల దగ్గర మనం ఉండడం, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తే సొల్లు తప్పి ఇదంతా ఎందుకు? దీనికి ఎంత ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తే పనికి మళ్ళీ వాళ్ళు తప్పించి ఏమి లేదని ఊరుకుంటాం. దాని పని వేరే దానికి కేటాయించుకుంటాం. ఇలా 2-3 గంటలు చెప్పిన మీకు ఇదే చెప్తాను అనమాట. అందుకని ఏదైతే మీకు ఆ 5 సెన్స్కి సంబంధించి మీకు చెప్పాను, టైం ఎంతవరకు నేను చెప్పాలి అండి? 8:30 అయిపోయింది. 15 మినిట్స్ ఫాస్టా? ఓకే, నాకు ఆ మాట చెప్పారు కదా, ఓకే సరే. సో కాబట్టి ఇప్పుడు చెప్పింది అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు అంటారు అర్థమైందని. మామూలుగా ఇది అనకుండా నేను అన్నాను అనుకో, అర్థమైందంటే అర్థమైపోయిందంటే అంటారు. యద్భావం తద్భవతి. అర్థమైపోకూడదు, అర్థం అవ్వాలి. సో అందుకోసము అర్థమైపోయిందా? ఇది ఒకటే కాదు, ఇక్కడి నుంచి ప్రతిదీ అర్థం అవ్వాలి, పోకూడదు. సో కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పిన చాలా షార్ట్కట్లో చెప్పాను. మెయిన్ సీక్రెట్ చెప్పేసాను. ఇందాక అన్నాను కదా, సీక్రెట్ చాలా చిన్నది ఉంటుంది, దాని ప్రతిఫలం అద్భుతంగా ఉంటుందన్నమాట, అనంతంగా ఉంటుందన్నమాట. ఆ అనంతంలో మీరు ఒకరు అవ్వాలన్నమాట. అనంతంలో మీరు ఒకరు అవ్వాలి. కదిలే రథాలు అవ్వాలి, కదిలే దైవం అవ్వాలి, కదిలే సత్యం అవ్వాలి. మిమ్మల్ని చూసరికి అవతలలోకి ఒక రకమైన వైబ్రేషన్ రావాలన్నమాట. ఎందుకంటే మీలో వైబ్రేషన్ ఎప్పుడు ఉంటుంది? ప్రజెంట్లో ఉన్నప్పుడే వస్తుంది. గతంలోనూ భవిష్యత్తులోనూ ఉంటే రాదు. ప్రజెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తారు మీరు. ఇందాకేం చెప్పాను? నిద్రపోయేటప్పుడు జస్ట్ ఒక క్షణము ఆలోచించిన స్మైల్గా అన్నప్పుడు మనసు అరక్షణం ఒక ఫీల్ వచ్చిందా లేదా? యా,
ఆ క్షణంలో ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను ఎందుకు అన్నానంటే, మనలోని ఆర్థికపరమైనటువంటి బాధలు ఉన్న వాళ్ళు ఉన్నాము, హెల్త్ పరమైన బాధలు ఉన్న వాళ్ళు ఉన్నాము. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎంతో మెంబర్తో కంపేర్ చేసుకొని మనం చాలా అదృష్టవంతులం. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఈ రోజుని కార్ యాక్సిడెంట్ అయిపోయి కాల్ తీస్తున్న వాళ్ళు, హార్ట్ ఇదైపోయిన వాళ్ళు, ఇంకో రకంగా ఉన్నారా లేదా? సరే, మీకు ఉన్నంతలో తల చాలా పర్వాలేదు కదా. సగం జుట్టు ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నా మీరు చాలా బెటరే కదా. ఈ ఉన్న జుట్టు ఊడిపోతున్నారు బెంగెట్టుకొని ఉన్నదాన్ని కూడా రాలగొట్టుకుంటారు ఎందుకు? ఎంతో మెంబర్ కన్నా నేను చాలా బెటర్ అనుకున్నప్పుడు ఏమవుతుంది, మీ లోపల సిస్టమ్ అంతా కూడా, హార్మోన్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ ఏం చేస్తుందంటే మీలో పట్టుత్వాన్ని ఇస్తుంది. అర్థమైందా? ఎవరో ఈరోజు పరమన్నం తింటున్నారు పండుగని అంటే మన దగ్గర పెరుగన్నం ఉన్నా ఆ పెరుగన్నం లేని వాళ్ళు ఉన్నారు కదా. ఇలా కంపేర్ చేసుకుంటే ప్రతి క్షణంలోనూ కూడా ఈ విశ్వంలో మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు, దేంట్లోనైనా సరే. మీకు అర్థమయ్యేలా మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులో చెప్పండి. ఓకే, ఒక ఆమె పక్కన ఇంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళ తోటికాడల్లో ఆడబడుచులు ఎవరో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు భర్తలు తాగుతుంటుంటారు. ఇద్దరు బాధపడుతుంటారా లేదా? బాధపడతారా లేదా? బాధపడతారు. కానీ ఇప్పుడు అది మీకు చెప్పాక అర్థమవుతుంది ఎవరు బాధపడుతున్నారో, ఎవరు ఆనందంగా ఉంటున్నారో, ఉండాలో. ఓకే, ఒక ఆయన రోజు వచ్చి తాగేసి వచ్చి పడుకుంటాడు, ఒక ఆయన రోజు తాగేసి వచ్చి కొడుతుంటుంటాడు పిల్లాన్ని. ఇద్దరు ఎవరో అదృష్టవంతులు? చాలా. అమ్మా, మీ ఆయన వచ్చి తాగేసి పడుకుంటున్నాడమ్మా, మా ఆయన వచ్చేసరికి బ్యాండ్ మేళమే, నాకన్నా నువ్వు చాలా అదృష్టం. అవునా కాదా? అంటే ఇక్కడ తాగమని కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవ్వాలని సామాన్యమైన ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ఇక్కడ. ఇవి జీవితాలు. సో అందుకోసం ఏంటంటే మనలో ఎవరమైనా సరే ఎంతో వేలాది మంది, లక్షలాది మంది కన్నా ఇక్కడ కూర్చున్న ఈ 40 మెంబర్ కూడా చాలా అదృష్టవంతులు ఎన్నో కోణాల్లో లెక్కేసుకుంటే. అర్థమైందా? కనీసం అలాంటి భర్త కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా. మనం తిట్టుకొని ఈ జన్మకి ఇలాంటి వాడు దాపరించేడు ఏంటి అనుకున్న వాళ్ళకి కూడా అంతకన్నా దారుణంగా దౌర్భాగ్యంగా ఉన్న భర్తలు ముందు కంపేర్ చేసుకుంటే వాళ్ళతో కొద్దిగా గొప్ప బెటర్ అవుతాడు మాట ఇతను. మనకు అది తెలియక ఏంటి నా బ్రతికిలాగా అయిపోయింది అన్నట్లు మనం అనుకుంటాం. అంటే అతను స్వీకరించానని కాదు, అంటే నాకన్నా కూడా ఎంతో ఎవరికన్నా నేను అదృష్టవంతురాలని అనుకున్నప్పుడు పాజిటివ్ ఉంటుందా నెగటివ్ ఉంటుందా మీలో? అయిపోయింది కదా. మీలో ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, హ్యాపీనెస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో మార్పు. మనమేం చేస్తాము? లేనితనాన్ని ఎక్కువ చూపిస్తాము, ఉన్నదాన్ని చూపిస్తాము. మనం చూపించాం కదా, అది లేదు ఇది లేదు. అది దేంతో కంపేర్ చేసుకున్నా కూడా ఈ పండగ వస్తుంది ఇంకా చేరలేదు ఉన్నారు కదా, బీరువా నిండా చీరలు ఉంటాయి కదా చాలా మెంబర్కి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏదైనా ఇది అని కంపేర్ చేసుకుంటే ఏదైనా సరే చూసుకుంటే మనలో ఉన్న వాళ్ళ అందరికన్నా చాలామంది కన్నా మనం చాలా అదృష్టవంతులము. ఎస్ ఆర్ నో? మరి మనలో అదృష్టానికి మనం చాలా గట్టిగా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏదైతే ఉన్నదో దీన్ని శాశ్వతంగా మీరు నిలబెట్టుకోండి, గుర్తించండి. నేను అదృష్టవంతుని అనుకున్న కానించి మీలో ఏం స్టార్ట్ అవుతుంది? మీ పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ వేవ్స్ మొదలవుతాయి అన్నమాట. మీలో మీ 7 చక్రాస్ కూడా చాలా యాక్టివ్ అవుతాయి అన్నమాట. మీ బాడీ చుట్టూ ఆరా చాలా విస్తారంగా వ్యాపిస్తుంది. ఎప్పుడు జస్ట్ స్మైల్, ఒక చిన్న ఆనందం, చిన్న తృప్తి ఉంది కదా, అది చాలు మీలో స్టార్ట్ అవ్వడానికి. ఒక్కసారిగా 1 కోటి రూపాయలు ఇచ్చేస్తేనో, ఒక్కసారిగా 5 కోట్లు ఇచ్చేస్తానో, ఒక్కసారిగా మన అప్పులు తీరిపోతేనో కాదన్నమాట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ క్షణంలో మీకు కింద కన్నాను కదా, ఇక్కడ ఉన్న 40 మెంబర్ చాలా మెంబర్ కన్నా కొన్ని వేల కోట్ల మంది కన్నా మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన ఉన్నతి గురించి, మన కెరీర్ గురించి, క్యారెక్టర్ గురించి, హెల్త్ గురించి ఈరోజు మనం ఎంతో లోతుగా తెలుసుకున్నాం. ఇది ప్రతి క్షణంలోనూ మనం ఆస్వాదించుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఆ రోడ్డు దాటి వెళ్ళాం, చాలా అదృష్టవంతులమే. ఆ రోడ్డు దాటుతూ చాలా రకాల యాక్సిడెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నా మనం చాలా అదృష్టవంతులమే కదా. ఇలా ప్రతి దాంట్లో కంపేర్ చేసుకోండి, ఇందులో కాదు ఇందులో అవును అనేది ఏం లేదు. సో కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులమే. కాబట్టి అదృష్టాన్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. నేను అదృష్టవంతురాలని, మీరు నిరుపేదలోనే ఉన్నారు, అనారోగ్యంతోనే ఉన్నారు, అప్పుల బాధలోనే ఉన్నారు, ఎగ్జాంపుల్. పండగకి చీరలేదో ఎగ్జాంపుల్ అనుకుందాం. అయినా కూడా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఎవరైతే లేని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకన్నా నేను బెటరే కదా అనుకోండి. అంతేగాని
తనెవరో నలుగురితో తిరుగుతున్నాడు, తనెవరో నలుగురితో తిరుగుతుంది, వాళ్ళకన్నా నేనే బెటర్ కదా, ఒక్కరితో తిరుగుతున్నాను, ఇద్దరితో తిరుగుతున్నా అంటే కరెక్ట్ కాదు కదా. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అయ్యో, నా దగ్గర చాలా కేసులు వస్తుంటాయి, డైవర్స్ కేసులు, లవ్ అఫేర్ కేసులు చాలా వస్తుంటుంటాయి అన్నమాట. అందుకే మీకు చెప్తాను. సో అందుకోసం ఏంటంటే ఆ కంపారిజం కాదు. సో కాబట్టి ఏంటంటే మీరు ఆ ప్రజెంట్లో ఉండడం కోసము 5 సెన్స్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలో చెప్పాను. ఆ 3 పాయింట్స్ ఏమైతే కెరియర్, క్యారెక్టర్, హెల్త్ ఉన్నదో దాని గురించి చెప్పాను. తామరాకు మీద నీటి బుట్టలాగా ఉండాలంటే ఎలాగో ఇందులోనే వచ్చేసింది. ఇంద్రియాలు జయించిన వాడు ఇంద్రుడు అంటే ఇందులోనే వచ్చేసింది. యద్భావం తద్భావత్ అంటే ఇందులోనే వచ్చింది. సమస్తం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉన్నది. ఇక్కడి నుంచి శాఖోపశాఖలకు వెళ్ళిపోతుంది అన్నమాట ఏదైనా కూడా. ఓకేనా? సరే, ఇప్పుడు దాకా చెప్పిన దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ డౌట్ అడగండి. మీరు అడిగినప్పుడే మీలో ఉన్న బ్లాక్స్ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అడిగితే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అంటే మీరు ఇంకా ఆత్మన్యూనత భావాన్ని, ఇరుకు మనసు, ఇరుకు స్వభావాన్ని మీరు అలవర్చుకుంటున్నారు అన్నమాట. ఓపెన్ అయిపోవాలన్నమాట. అది ఎక్కడైనా సరే. ఎందుకంటే మనం అడగాలనుకునే చాలా అణుచుకుంటామా లేదా? అది భర్తను అడగాల్సినవి, తల్లిని అడగాల్సిన, స్నేహితుని అడగాల్సిన, సంథింగ్ సొసైటీలో కొందరిని అడగాల్సినవి ఏమనుకుంటారని మనం అనుకుని చాలా కోల్పోతామా లేదా? తర్వాత అంటాం కదా, నేను అప్పుడు అడుగుదాం అనుకున్నాను, ఏమనుకుంటారంటే అడగపోయావా నేను ఇద్దను కదా అన్న వాళ్ళు ఉన్నారు కదా. అంటే కోల్పోయాం కదా అప్పుడు. అందుకని మ్యాక్సిమం ఏంటంటే మనకి అడగడం రావాలి ముందు. మనుషుల్ని అడగడం అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే యూనివర్స్ని అడగండి. మీరు ఏదైనా ఎలా అడగాలి? ఉదయం అయ్యేసరికి ₹1,00,00,000 నా అకౌంట్లోకి వచ్చినందుకు యూనివర్స్కి చాలా థ్యాంక్స్. కదా యూట్యూబ్ నిండా అని, నా అప్పులు తీరిపోయినందుకు థ్యాంక్స్, నా ఇంటి ముందు బెంచ్ కారు ఉన్నందుకు థ్యాంక్స్. కదా మొత్తం లక్షలు వ్యూస్ ఉంటాయి. చూస్తుంటారు ఈ పిచ్చి వాళ్ళందరూ కూడా. నాకు అది బాధ అన్నమాట. అది కాదు కదా. మీరేం అడుగుతారంటే అది కూడా చెప్పేస్తానమాట. ఏమడుగుతారంటే మీరు ఏదైనా అడగండి, అయితే దాన్ని పొందే అర్హత నిమ్మని అడగండి. ఏముండాలి ముందు? అర్హత ఉండాలి. కారు కావాలి అడగండి. కారు కావాలని అడిగినప్పుడు మీకు కారు రాదు. దాన్ని పొందే అర్హత అడిగినప్పుడు మీకేం చేస్తారు? ముందు దేవుడు అర్హత వైపు నడిపిస్తాడు మిమ్మల్ని. అర్హత వచ్చిందంటే కారు వస్తుంది కదా. అర్హత అంటే ఏంటి? అనుసరించడము, ప్రయత్నము, ప్రయాణము, గమ్యానికి అడుగు మొదలుపెట్టడము. అది కాకుండా ఇందాక మీకు చెప్పాను కదా, కూర్చొని పైనుంచి వర్షంలా కాసులు డబ్బులు కట్టలు పడిపోతున్నట్లు, ఇది మీరు విన్నారంటే మీ దరిద్రం తీరిపోయినట్లే. ఇది మీరు ఈరోజు చూసారంటే తెల్లారిసరికి 8 కోట్లు మీ అకౌంట్లో కదా. యూట్యూబ్ నిండా మొత్తం కదా. ఎన్ని 2 లక్షలు, 3 లక్షలు, 8 లక్షలు వ్యూస్ ఉంటాయి. మరి ఎంతమంది పిచ్చోళ్ళు చూస్తున్నారు అవి? అది వద్దు. మీరు ఏమైనా అడగండి, దాన్ని పొందే అర్హత అడగండి. మీకు ఇంకా రాలేదు అంటే అర్థం ఏంటంటే దాన్ని పొందే ఇంకా అర్హత రాలేదు. అది మీకు రానట్టు కాదు, దాన్ని పొందే అర్హత ఇంకా రాలేదు అంటే ఆ కృషి సరిపోదు, ఇంకా మీరు ప్రయత్నం ముమ్మరం చేయలేదు. దట్స్ ఆల్. అంతే. అంటాం కదా, యోగ్యత ఉండాలమ్మా. చూడు ఆ పిల్లలు చూడు, వాళ్ళ నాన్న ఎంతో సంపాదించాడు, వీళ్ళు ఎదిగే టైంకి ఏం లేకుండా అప్పుల పాలు అయిపోయాడు. ఆ పొలాలు ఎంతోమందికి ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఈ పిల్లలు ఎదిగే టైంకి ఆ పొలాల్లో నీళ్ళు పనులు చేసుకున్నారు. విన్నామా లేదా? అంటే వీళ్ళకి యోగ్యత లేదు. మీకు అదే అన్నాను కదా, మీకు అందుకే ఇక్కడ ఒక్క పదంలోనే చెప్పేశాను. అదంటే లెంగ్త్ చెప్పాలని చాలా టైం క్లాస్ పట్టి నేను మెయిన్ బుల్లెట్ పాయింట్స్ చెప్పేస్తాను అన్నమాట. ఎందుకంటే దాన్ని పొందే అర్హత ఇమ్మనండి. ఓకే, మీరు బెంచ్ కార్ అనుకున్నారు, బెంచ్ కార్ రాలేదు, మారుతి 800 వచ్చింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది అర్హత ఉంది, మళ్ళీ అడగండి, నాకు అర్హత ఉన్నది ఇవి ఇంతకు. అది ఇప్పుడు మీకు వస్తుందంటే దీన్ని అపురూపంగా చూసుకున్నప్పుడు నేను అదే అనుకున్నాను, ఏదో నా దరిద్రానికి ఏదో వచ్చింది కారు అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వద్దు. మీ దగ్గర మీకు అదే అన్నాను, పరమాన్నమే ఉండక్కలా పెరుగన్నం కూడా దాన్ని పరమాన్నంలాగా అనుకున్నప్పుడే మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి దైవం నుంచి, యూనివర్స్ నుంచి. మీకు అదే అంటున్నాను కదా, ఆ క్షణాన్ని ప్రేమించండి. ఏమక్కలా, ఆ క్షణాన్ని ప్రేమించండి. ఆ క్షణాన్ని ప్రేమిస్తూ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నేను ప్రేమతో మాట్లాడుతున్నానా లేదా, ఫీల్తో మాట్లాడుతున్నానా లేదా? ఈ క్షణం నాకు తుది శ్వాస ఇచ్చినా సరే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఒక జ్ఞానాన్ని, నేను దైవికమైనటువంటి స్థితిని నేను మీకు అందరికీ తెలియజేస్తూ నేను వెళ్ళిపోయానంటే దేవుడి దగ్గరికి నాకు ఇంక జీవన్ముక్తి వచ్చేసింది. ఇంక నాకు ఇదే చివరి జన్మ మాట. ఎందుకంటే ఇక్కడ కల్మషం లేదు, స్వార్థం లేదు. మీ అందరిలోని ఆ జ్ఞానం చెప్పాలి, మీ అందరిలో ముఖాలు వికసించాలి, మీ అందరికి అర్థమవ్వాలి, అర్థమైపోకూడదు. అదే కదా నా తపన.
ఇలాగా నేను ఎలా చెప్తాను, ఒక బిడ్డకు తల్లి చెప్పినట్లు చెప్తాను అన్నమాట నేను. అర్థమైందా? ఇంకా అడగండి, మీరు చూస్తే కాదు, మీరు అడిగితేనే. చెప్తున్నానా లేదా? అది తప్పనమాట. ఎందుకు? నేను తెలుసుకున్న సత్యం అందరూ తెలుసుకుంటే నేను పొందే ఆనందాన్ని అందరూ పొందుతారు కదా. లేనితనాన్ని చూపించుకోము కదా మనం. ప్రతిక్షణం ఆనందంతో ఉంటాం కదా. ఆనందంతో ఉన్నామంటే ఆరోగ్యంతో ఉంటాం కదా. ఆనందం ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉంటుంది కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. ఇప్పుడు అంటే నేను మెట్లు ఎక్కితే పరిగెట్టే ఎక్కుతాను తప్పించి ఒక మెట్టు వదిలి రెండో మెట్టు, లేదు 2 వదిలి 4 మెట్టు అలవాటు మాట నాకు. అంటే ఎందుకంటే నా బాడీకి నేను అదే అలవాటు చేసుకున్నాను. అంటే నాకు అవ్వడానికి 57 ఇయర్ అయినా కూడా నా ఇన్నర్లో ఎలా నా ఫీల్ ఈ క్షణంలో ఎలా ఉంటుందంటే 30-35 లాగా ఉంటుంది అన్నమాట నా మైండ్ ప్రోగ్రామ్. ఇంట్లో అంటారు, ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నారు మీరని మా పిల్లలు మా మిస్సెస్ అంటుంటారు. అవును, ఎందుకంటే మా బాబుగా 30 సంవత్సరాలు ఇప్పుడు. ఓకే, అంటే నా ఇన్నర్ ఫీల్ ఎలా ఉంది, నేను ఇంకా 30-35 ఇంకా. అర్థమైందా? అంటే అనుకోవడం కాదు, ఫీల్ అవ్వాలి మాట. అది ఎంజాయ్ చేయాలి, అనుభవించాలంటున్నా నేను అక్కడ. నేను అయితే నేను అలాగ ఉంటాను ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇలా నడిచి నేను 30 అనుకుంటే కొంచెం దూరం వెళ్తే నడువు నొప్పి వస్తుంది. అదే ఫీల్ అయ్యారనుకోండి, అసలు నడువు నొప్పి తెలియదు మీకు. యాక్చువల్లీ ఈరోజు నేను మార్నింగ్ ఏదో వేరే వర్క్ మీద వచ్చాను నేను హైదరాబాదు. మార్నింగ్ జస్ట్ ఏదో పేరుకి టచ్ చేశాను టిఫిను. ఎండ చాలా ఎక్కువ ఉన్నది కదా ఈరోజు. నా కారు హైదరాబాద్ వేరే నా దగ్గర ఉండిపోయింది, ఇంటి దగ్గర ఉండిపోయింది. బైక్ మీద తిరిగాను ఎండలో, మధ్యలో వర్షం కూడా వచ్చింది కదా. ఈవినింగ్ 5:30కి ఎప్పుడో జస్ట్ చిన్న స్నాక్ తీసుకుని అనమాట. నైట్ తెల్లవారు బస్ జర్నీ. నాకు బస్సు అసలు కారులోను కానీ ట్రైన్ కానీ కుదరలేదంటే నేను బస్సుకు వచ్చాను అనమాట. నిద్ర లేదు, తెల్లవారులు నిద్ర లేదు, ఎండలో తిరిగాను. ఆయన ఇక్కడ నీరసంగా చెప్తాను, యాక్టివ్గా చెప్తున్నానా? మధ్యాహ్నం లంచ్ లేదు, అసలు వాటర్ కూడా దొరకలా నాకున్న బిజీకి. ఈవినింగ్ 7 అయ్యేసరికి నేను ఇక్కడ వచ్చేయాలి. అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆ క్షణంతో మనం ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాం, గతం లేదు ఇంకా. అర్థమవుతుందా? మీకు అదే చెప్తాను అనమాట. ఎందుకంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ ఫలాలు అందరికి అందించాలి. మీకు ఒక్క మాట చెప్తాను చూడండి, నేను ఏ పాపం చేయలేదంటామా లేదా? ఓకే, అది పెద్ద సబ్జెక్టు, ఒకే ముక్కలో చెప్పేస్తాను. ఏ పాపం చేయలేదంటాం, నిజమే. మళ్ళీ ఇంకొకటి ఏమంటాం, నాకు తెలిసి ఏ పాపం చేయలేదమ్మా, ఏమో తెలియక చేశానేమో, లేకుంటే ఏ జన్మలో చేశాను ఈ పాపం కర్మ అనిపిస్తాను. ఈ పదాలు అందరూ శుద్ధపోస మాటలే మాట్లాడతారు అందరూ కదా. రైట్, ఓకే, మెయిన్ పాయింట్కి వద్దాం. ఇక్కడ పాపం అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తాను చూడండి. పాపం అంటే ఏంటి అంటే నీకు తెలిసింది మరొకరికి చెప్పకపోవడం కూడా పాపమే. అది ఎలాంటిదంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం ఇలాగా ఒక 4, 5, 5 మెంబర్ 10 మెంబర్ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇలాగా ఒక 6 months బేబీ 8 months బేబీ అలా ప్రాక్కుంటూ లేకుంటే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అలా వెళ్తుంది. అక్కడ కట్టెల పొయ్యి ఉంది అన్నమాట. మనం మాట్లాడుకుంటూ దానికి కాలని కర్మ యోగం రాసిపెట్టి ఉంటే కాలుతుందిలే అని వదిలేస్తే పాపం ఎవరిది? నాదే. తనకు తెలియదు కదా, జ్ఞానం తెలియదు కదా. అందుకని ఏం చేయాలి? వద్దమ్మా కాలుతుంది పడిపోతావు అని తీసుకొస్తామా లేదా? కర్మ రాసిపడి ఉంటే అలా కాలుతుందంటే మనదే తప్పు కదా. అలాగా నాకు ఏదైతే ఒక సత్యం తెలుసో అది నేను చెప్పకపోవడం కూడా పాపమే. అర్థమైందా? సో కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ధ్యానం ప్రచారం అని చెప్తాం. ఎందుకు? మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురు చెప్పాలి. అలా చెప్పబట్టేనే మీరందరూ ఎక్కడెక్కడో వాళ్ళు ఇక్కడ కలిసారు ఈ రోజుని. సందుకోసము అంటే అదే పనిగా చెప్పమని కాదు, వాళ్ళు ఇన్ని ఆసక్తి ఉండేలాగా 4 ముక్కలతోనో 2 ముక్కలతోనో దొరికారు కదా ఇది మొత్తం బుర్ర తినేద్దామని బాబు వచ్చిందిరా మొదలెడుతుంది అన్నట్లు ఉండకూడదు. మనం ధ్యానం గురించి కూడా వాళ్ళలో ఒక ఆసక్తి రేపించి, ఇప్పుడు ఇందాక మీకు ఏమన్నాను, సరే ఈ రోజు కాదు నెక్స్ట్ టైం చెప్తానంటే లేదు ఇప్పుడే చెప్పన్నారు అంటే మిమ్మల్ని కొంచెం ఫైర్ పెట్టాను అనమాట, మంట పెట్టాను. మీరు ఓకే లేదు ఇప్పుడే చెప్పండి అని అన్నారు. అర్థమైందా? ఇలా ఒకసారి బాగా నాకు నవ్వు ఇప్పటికే గుర్తు వస్తుంది. ఎండ్ చేద్దామా అండి? పర్వాలేదా? ఎంత టైం మీకు? ఇంకెంత టైం? 5 నిమిషాలా 10 నిమిషాలా? రేపు ఉదయం దాకా నేను మీకు కూర్చుంటాను, రేపు ఉదయం దాకా ఇలాగే చెప్తాను. 10 minutes. ఓకే. వైజాగ్ అక్కడ రాజుగారు ఏ ఊరమ్మా అది? అరకు దగ్గర. అక్కడ ఒకసారి ఇప్పుడు వెళ్ళాను. సాధారణంగా నేను ఎక్కడ వెళ్ళాను అప్పుడు 3 days 2 days దేనికోసం వెళ్ళాను. వెళ్తే ఒక నైట్ నా పౌర్ణమి ధ్యానం ఏదో ఉంటే ఆ రోజు మీరు చెప్పండి అన్నారు. సో
ఓకే, మంచి మీరు ఎలాగ ఇంట్రెస్ట్గా ఉన్నారో అలాగా వెళ్తుంది. మీకు ఇలాగే నేను ఎక్కడైనా చిన్న అంటే వాళ్ళని ఎలా చేద్దామని చెప్పేసి చెప్తూ సరే ఇంకా ఈ విషయం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్దాంలే అని అన్నాను. అని సరే మైక్ అక్కడ పెట్టి నేను వెళ్తాను అనేసరికి ఒక ఆమె ఎక్కడికి వెళ్తావు అన్నదన్నమాట ఆవిడ. అంటే ఆవిడ బీపీ తట్టుకోలేకపోయింది మాట. ఎంత నవ్వుకున్నామంటే అంటే నేను చెప్పలేకపోయాను కానీ యాక్షన్ అలా చేసింది మాట. ఒక్కసారి కూర్చోలేసి ఎక్కడికి వెళ్తావు అన్నది. అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది ఆమె, ఎంత ఫీల్ అయిపోయింది ఆమె. ఇది ఎక్కడ కొందరు మొక్కలు చూసాను అన్నారన్నమాట. ఇక్కడ నేను తర్వాత అంటే ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. అది ఫీల్ అంటే అది మాట. సో అందుకోసం ఏంటంటే మీకు ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఫీల్ ఉండాలి, వంట చేసేటప్పుడు ఫీల్ ఉండాలి. కానీ మనలో చాలా మెంబరు అందరూ ఎక్కువ శాతం ఈ వంట ఒకటి పెంటలాగా అనుకుని ఉంటారు. ఎవరికి పెడతాం ఆ పెంట? భర్తకో, పిల్లలకో, తల్లికో, తండ్రికో కదా. నెగిటివ్ వెళ్తుంది వాళ్ళకి. మరి గుత్తి వంకాయ వండినా, మరొకటి వండినా, చిక్కుడుకాయ వంకాయ వండినా విషతుల్యమే అది. ఎందుకంటే మీ ఫీల్ అక్కడ పెయిన్తో ఉంది కదా. అదే మరొకరు వండుతారు చాలా అద్భుతంగా, అబ్బాయి చాలా అద్భుతంగా ఉందామని నువ్వు వండితే చారు వేసుకొని తినవచ్చు, చారు వేసుకొని తినవచ్చు అన్నమంతా అంటుంటారు కొందని. చాలా బాగుంది చారు అంటారు. అంటే ఏంటంటే అప్పుడు ఆమె అంటారు పాడా బాగా అయినా అందులో అది తాలింపు వేయడానికి ఆవాలు లేవు, అయ్యి లేవు, ఏదో అలా సరిసంటే లేదు పిన్ని చాలా బాగుంది అంటుంటామా. ఎందుకంటే ఆమె ఫీల్ ఉంది అక్కడ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అక్కడ. ఓకే, ఆ ఇంట్లో ఒక త్రిబుల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము హౌస్ ఉంది. మా పెట్టాలి. 3 గదులు, హాలు, బాల్కనీ అంతా కూడా మా పెడదామని ఎంతమంది చంకలు కొట్టుకొని మాపించుకొని రెడీ అవుతారు చెప్పండి? తడిగుడ్డేదో అంటాం కదా, అంటామా? మాపింగ్ అంటాం కదా. ఎంత మెంబర్ ఉన్నారు అలాగ చేస్తండి? అమ్మ బాబా ఇప్పుడు మా పెట్టాలా, వారం అయిపోయిందా పెయిన్. మనం ఎవరు చేస్తున్నాము? మన బిడ్డల కోసం ఆ బ్యాక్టీరియా అంతా కూడా, చెడు అంతా కూడా ఇది కాకుండా. అంటే ఒక 2 కూరలు ఉండాలి, ఎవరు వస్తున్నారంటే వస్తారు, వండి పడ్డానికి నేనే ఒక పని జీతం లేని పని మనిషిలాగా ఉన్నాను తిట్టుకొని వంట చేసేవాళ్ళు ఉన్నాం కదా. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మన నిత్య జీవితంలో చేసే చిన్న మిస్టేక్సే మనల్ని పతనావస్థకు తీసుకెళ్తున్నాయి. ఎందుకు? పెయిన్ ఇస్తుంది. పెయిన్ ఏం చేస్తుంది? మీకు అనారోగ్య స్థితిని తీసుకొస్తుంది. మీ చక్రాలు సున్నపలంగా వీక్ అయిపోతాయి. ఓకేనా? సో అందుకోసము మీకు ఇందాక మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చేసే ఇప్పుడు మీకు మళ్ళీ క్వశ్చన్లు చెప్తున్నాను అనమాట. ఇవన్నీ లేకుండా ఉండాలంటే చెప్పాను కదా, ప్రజెంట్లో ఉండండి, ఆ క్షణంతో ఎంజాయ్ చేయండి. ఆ ప్రజెంట్లో ఉండండి, ఆ క్షణంతో ఎంజాయ్ చేయండి. అంటే ఏం చెప్పాను మీకు ఇక్కడ? 5 సెన్స్ యాక్టివ్ ఉంచుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ఆ క్షణంలో చూస్తున్నారు, ఫీల్ అవ్వండి, వింటున్నారు, ఫీల్ అవ్వండి, తింటున్నారు, ఫీల్ అవ్వండి. అంటే దేనికైనా సరే ఫీల్ అనేది ఒకటి యాడ్ అయ్యేసరికి ఏమవుతుంది? మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. అది అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి అంటే ఇప్పుడు నేను ఈరోజు ఏమైతే చెప్పానో ఇది ఒకటి చేస్తే మీరు ఏ రంగంలోనున్నా సరే అందులో ధన్యత పొందుతారు. మీరు మంచి స్థితిని మీరైతే పొందుతారు అన్నమాట. అది ఈ అలవాటు ఏం చేస్తాము? తర్వాత ధ్యానంలోకి వెళ్తాము. మనం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకాను, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా అన్నీ ఆ ప్రజెంట్లో ఉండి చేసుకున్నాం. ఓకే, తర్వాత 7 గంటలకు ధ్యానం చేయాలి. అప్పుడు దాకా మనం ఆ క్షణంలోనే ఉన్నాం కదా. తోమేటప్పుడు ఆ శబ్దం విన్నాము, ఉతికేటప్పుడు ఆ శబ్దం వినండి. ఎంత బాగుంటుందో. దుప్పట్టు ఉతికేటప్పుడు ఒకలాగుంటుంది, టవల్ ఉతికేటప్పుడు ఒకలాగుంటుంది, పులిమేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి. ఓకే, ఎందుకంటే నేను ఫీల్ పెట్టి చేస్తాను. ఓకే, ఆ టైం అన్నీ ఉన్నాం కదా. తుడిచేటప్పుడు శబ్దం వినండి, చీపురు సౌండ్ కూడా వస్తుంది చాలా చక్కగా. ఆ శబ్దంతో పాటు చూడండి దుమ్ము ఎక్కడ ఉంది, బూజు ఎరిగిపోతుంది. అమ్మ దొంగ ఎలా వెళ్ళిపోతున్నావా, రా అని ఇలా లాగండి. ఆ క్షణంలో ఉంటేనే మీరు చేస్తారా పని. అర్థమైందా? ఎన్ని ఆటలాగా ఉంటాయి. మీకు బిగినింగ్ చెప్పాను, చిన్నపిల్లలాగా ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ అలా ఆటలా చేస్తే అసలు పెయిన్ ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ క్షణంలో ఉండి ఆ క్షణాన్ని అనుభవిస్తూ అంటే ఎంజాయ్ చేయట్టు ఉండండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా మీకు ఒకటి నా దినచర్యలో ఒకటి మీకు చెప్తాను ఇప్పుడు. ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. మీకు చెప్పాను నేను 3 అవుతుంది, 3:30 అవుతుంది, 4 అవుతుంది సంథింగ్ మెలకు వస్తే లేచిపోతా. లేచిన తర్వాత ఏం చేస్తానంటే డైరెక్ట్గా బెడ్ జస్ట్ కింద దిగుతాను, కిచెన్లోకి వెళ్ళిపోయి వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ పెట్టుకుంటాను. ఈలోగా మంచి నిమ్మకాయ ఒకటి తీసుకుంటాను. ఓకే, సండేలో ఒక డజన్నర తీసుకుంటా. ఓకే, ఒక మంచి నిమ్మకాయ తీసుకుంటా, నైఫ్ తీస్తా, మధ్యలో కట్ చేస్తా. 2 నిమ్మకాయ బదులు ఇలా పట్టుకొని ఏం చేస్తానంటే చెప్పి నోట్లోకి అలా పిండుకొని పళ్ళకి అదంతా కూడా చప్పరించి లాగేస్తాను.
మళ్ళీ ఇంకో ముక్క తీసుకుంటాం, మళ్ళీ అని చెప్పి నోట్లో పెట్టుకొని గట్టి చేసి అప్పుడు లీటర్ నీళ్ళు తాగేస్తా. ఫస్ట్ దినచర్య. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీలో ఎంతమందికి నోట్లోంచి చిల్లుమని చెప్పి లాలజలం ఊరింది? వాళ్ళందరూ కూడా ఫీల్ అయినట్లు లెక్క. ఇది ఫీల్ అవ్వడం అంటే ఇదే. ఎందుకు? నిమ్మకాయ అన్నాను, ఎల్లో కలర్ అన్నాను, పట్టుకుంటా అన్నాను, రెండు ముక్కలు దాని అంటే మీరు ఏం చేస్తారు? వింటున్నారు, చూస్తున్నారు, ఫీల్ అయిపోతున్నారు. ఇది అర్థమైందా? మీకు అర్థం అవ్వాలని ఎగ్జామ్. నేను అలాగేం కాదు, పిండుకొని తాగుతా. అంటే మీకు ఆ ఫీల్ ఎలాగుంటే మీకు వస్తుంది అనేది మీకు చెప్పాను. ఓకేనా? అలా చెప్తే మళ్ళీ రేపు దాకా ఇలా చెప్పుకొని ఉంటాము. ఆ క్షణంలో ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేయండి. పాజిటివ్ అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనుకుంటారు. అర్థమైందా? మనం చూసే దృక్పథం నుంచి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు తోడుకోడలు ఉన్నారు, అత్తగారు తిడుతోంది, ఒక కోడలు నవ్వుకుంటుంది, ఒక కోడలు బాధపడుతుంది. ఈవిడేంటంటే పట్టించుకుంటుంది, ఆవిడేమో నవ్వుకుంటుంది, ఆ పిచ్చిదంతే వాగుతుంది అని అనుకుంటుంది. అంతే సింపుల్. మనం పట్టించుకుంటే అది నెగిటివ్, పట్టించుకోకపోతే పాజిటివ్. అంతేనా కదా? ఇంకేమైనా ఒకటి రెండు క్వశ్చన్లు ఉంటే అడిగండి. అదే ఇంక మీకు అది మీరు ఎన్ని అడిగినా మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది. మీరు ఆ క్షణంలో ఉంటే ఓపిక ఏదైనా ఫీల్ అవుతున్నారు కదా, అక్కడ అదే పేషెన్సీ. ఎందుకంటే ఆ క్షణంలో ఉంటున్నారు కదా, మీరు పెయిన్ అవ్వరు అంటున్నాను కదా. పేషెన్సీ కోసం ఒకటి, దీనికి ఒకటి, దానికి ఒకటి అక్కర్లా. మీకు ఈ 5 సెన్స్ ఇంద్రియాలు జయించినవాడు ఇంద్రుడు అనేటువంటి మీకు అదే చెప్పాను కదా. మీరు 100, 1000, 1,00,000 అడగండి, ఈ 5 సెన్స్ చుట్టేనే మీ జీవితం అంతా, ప్రతి ఒక్కరి జీవితం వెళ్తుంది. మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ అని చాలా టైం. ఓకే. నేను అన్నం రైస్ అవాయిడ్ చేసి ఇప్పటికి ఒక 24 ఇయర్స్. అన్నం ఎలాగుంటుందా అనే రుచి చూసి 24 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఒకప్పుడు నేను 96 kgs ఉండేవాడిని అన్నమాట. 42 నా నడుము ఉండేది. నాకు డ్రెస్ అంటే చాలా ఇష్టము. అప్పుడు బాగా వచ్చేసరికి అప్పుడే కదా, ఇప్పుడు కూడా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టము. సో బాగుంటుంది అంతే అన్నాను కదా. ఎందుకు? ఇప్పుడు ఇదే డ్రెస్ని నేను 90 kgs 86 kgs వచ్చి ఉన్నాను అనుకోండి, ఎలాగా ఈడే డ్రమ్ములాగా నిచ్చున్నాడు అనుకుంటారు మీరు ఇక్కడ. అంటే నాకు హెల్త్ అంటే చాలా ఇష్టము, దేవుడిచ్చిన బ్యూటీ అంటే నాకు ఇష్టము. దేవుడిచ్చింది నేనేం కొని తెచ్చుకోవాలా, దేవుడిచ్చిన దాన్ని నేను కాపాడుకోలేవద్దా? నేను ఇందాకేమన్నాను, మీకు ఈతలైనా ఉంది, మీకు ఈతలైనా ఉంది, ఎవరికో దువ్వైనా కూడా దిగట్లేదు, అలాడతల్ల మనకు కావాలని బాధపడుతుంటే ఉన్న 4 గంటలకు ఊడిపోతాయని చెప్పుకున్నాం కదా. అవి లేని వాళ్ళు ఉన్నారు కదా చాలా మెంబరు. అంటారు కదా, ఇది కూడా లేదే బాబు నీకులాగా నాకు అంటారు, ఇది నాకు బడి ఎడుతుంది అనుకుంటాం మళ్ళీ మనం. వద్దవి. ఓకే. సో అందుకోసం ఏంటి అంటే మీకు అదే అంటున్నాను, మీరు ఎన్ని చెప్పినా ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు క్లాసులో ఇంత షార్ట్ కట్లో మెయిన్ మూలం అంతా కూడా మీరు నా క్లాసులో విన్నారు కదా. మన ఏళ్ళు ఇంత షార్ట్ కట్లో మెయిన్ మూలం అంతా కూడా చెప్పలేదు కదా. ఈరోజు ఎందుకో నేను ప్రిపేర్ అయ్యేం రాలా. ఓకే, మెట్రో ఎక్కాను, ఏం చెప్పాలి అనుకున్నాను, హెడ్డింగ్ ఇదా అనుకున్నాను. ఇంకొకటి మీకు చెప్తున్నాను, నేను ఎక్కడా కూడా ఇప్పుడే కాదు, నాకు గత 36 ఇయర్స్ నుంచి కూడా నేను నా 18 ఇయర్లో నేను హిప్నాటిజం అనేది నేర్చుకున్నాను అనమాట. 1968లో. ఇప్పటికి 6000+ ప్రోగ్రామ్ చేశాను అనమాట. అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పేది అదే, ఏదైనా సరే మనం ఒక ఫీల్ పెట్టినప్పుడు, నాకు గురువు ఎవరు లేరు, ఒక్క మాట, బుక్ నాలెడ్జ్ 0. నాకు ఏ బుక్ చదవను, ఏ వీడియోలు సాధారణంగా చూడను, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడకూడదు అన్నమాట. ఐఎమ్ ఏ క్రియేటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కొత్త వాళ్ళు ఉన్నారు, సీనియర్లు కూడా ఉన్నారు, పత్రికారులాగే మాట్లాడడానికి ట్రై చేసే వాళ్ళు ఉన్నారు కదా. పాటలు ఆయన వెర్షను అనుకరణ వద్దు. ఒక పత్రికారు ఉన్నారు, ఇంకో పత్రికారు మాకు వద్దు, ఇంకొకరు ఎవరో కావాలి మాకు. ఒక రమణ మహర్షి అయిపోయారు, ఇంకొక రమణ మహర్షి మాకు వద్దు, ఇంకొకరు ఎవరో రావాలి మాకు, వివేకానందుడు కావాలి, ఇంకొకరు ఎవరో కావాలి, రామకృష్ణ పరమహంస అవ్వాలి, ఇంకొకరు ఎవరో కావాలి, యోగి వేమన గారు కావాలి. వీళ్ళందరూ క్రియేటర్సు. మీరు ఎందుకు ఫాలోవర్స్ అలాగా ఉంటానంటున్నారు? మీరు యువర్ ఏ క్రియేటర్, యువర్ ఏ క్రియేటర్, యువర్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పత్రికారు ఏం చెప్తారు? ఒకసారి పత్రికారు గట్టిగా క్లాప్స్ కొడదాము. ఏం చెప్తారు అంటే అందరు కూడా దైవాలమే అంటారు, అందరూ కూడా క్రియేటర్సే అంటారు. మరి మీరు అందరూ క్రియేటర్ అన్నప్పుడు, బుద్ధుడు చెప్పిన, పత్రిజీ చెప్పిన, మరొకరు చెప్పిన అందరూ క్రియేటర్స్ అని అన్నప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? మనల్ని ఫాలోవర్స్గా మార్చుకుంటున్నాము. పిల్లల్ని ఏం చెప్తాము? వాళ్ళని చూసి నేర్చుకో, అలా నేర్చుకో, ఇలా నేర్చుకో, వాళ్ళని చూడు, సిగ్గు తెచ్చుకో, అది తెచ్చుకో. వాడు క్రియేటర్ని మనం ఏం చేస్తున్నాము? ఫాలోవర్గా మార్చేస్తున్నాము. మనం కూడా వాళ్ళలాగా ఇప్పుడు నేనున్నాను, నాకు తెలిసి
కొన్ని వందల మంది నన్ను అంటారు అన్నమాట, మీలాగా మేము ఉండాలండి, మీలాగా మేము మాట్లాడాలండి. ఎక్కడికి వెళ్ళినా నేను మార్నింగ్ 1 డే క్లాసు మేడం గారు తెలుసు, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అన్నమాట. నాది ఇలాగే నిలబడి మాట్లాడతాను, నాకు అలవాటు అది. వాళ్ళు ఏముంది, మేమైతే కొంచెం కూర్చోడానికి మాకు నొప్పిగా ఉంది, మీరు అంత టైం, నా బాడీకి సిస్టమ్ అలవాటు చేసుకున్నాను అంతే. మీకు ఏమంటున్నానంటే ఐఎమ్ ఏ క్రియేటర్, నేను ఫాలోవర్ కాదు. అందుకోసం మీరు ఇప్పటిదాకా చాలా క్లాసులు విని ఉంటారు, నా వే ఆఫ్ ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉంది కదా, నేను చెప్పే ఎగ్జాంపుల్ వేరే ఉంది కదా, నేను చెప్పే పదాలు వేరేగా ఉన్నాయి కదా, ఎనీథింగ్ డిఫరెంట్ ఉందంటే ఐఎమ్ ఏ క్రియేటర్. నేను చెప్తుంటే మరొకరు గుర్తుకు రాకూడదు అన్నమాట, అది క్రియేటర్కి సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు క్రియేటర్సే, మీరేం చేస్తున్నారు, మీరు క్రియేటర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఫాలో కూడా మానేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఉన్నారు, ఆయన గురువుగారు ఎవరు? రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస ఎప్పుడు పాపులర్ అయ్యారు? స్వామి వివేకానంద వలన ఆయన బాగా ఇదయ్యారు. ఓకే, ఇంకొక మూలంకి వెళ్దాం. రామకృష్ణ పరమహంస దగ్గర వేలాది మంది శిష్యులు ఉన్నారు కదా, అందులో ఎవరు గ్రేట్ పర్సన్ ఎవరయ్యారు? ఆయన క్రియేటర్, మిగతా వాళ్ళందరూ కూడా మీరు అలా ఫాలోవర్ అవ్వద్దు. ఒక వివేకానందులాగా, ఒక పరమహంసలాగా, ఒక యోగి వేమన, ఇలా ఉన్నారు కదా, అనేక మంది ఉన్నారు కదా, గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు కదా. అలా మీరు కూడా క్రియేటర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు అప్పుడేమవుతుందో చెప్పనా, మీరు మీలాగే ఉంటారన్నమాట. మీరు మీలాగే ఉన్నప్పుడు ఏమవుతుందో చెప్పనా, మీరు ఏ కార్యార్థమే మీరు ఎక్కడ వచ్చారో అదే చేస్తారు, అయిపోయింది, సింపుల్. మీరు మరొకరిలాగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు మీలాగా ఉండలేరు. చాలామంది అంటారు చూడండి, 55 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఆనందం లేదు, మొగుని మెప్పించడానికి, తోడుకోవాలని మెప్పించడానికి, అత్తగారిని మెప్పించడానికి ఇలాగే సరిపోయింది, కానీ నేను ఇందులో ఆనందపడింది అయితే ఏమీ లేదు అన్న వాళ్ళు ఉన్నారా లేదా? అంటే వాళ్ళు వాళ్ళలా కాకుండా ఎదురు వాళ్ళకి నచ్చేలాగా ఉండడానికి వాళ్ళ జీవితం అంతా కూడా త్యాగం చేస్తారు. ఎస్ ఆర్ నో? వాళ్ళ జీవితంలో ఆనందం అనేది లేదు అంటున్నారు కదా. అందుకోసం ఇక్కడ ఉన్న అందరూ కూడా క్రియేటర్సే అంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞానులమే, ధ్యానులమే, ఆత్మస్వరూపులమే అనేది 100 సార్లు 1000 సార్లు విని ఉంటాము, కానీ ఆచరణ చేయట్లేదంటే మీరు ఫీల్ పెట్టట్లేదు. మళ్ళీ మన క్లాస్లోకి వచ్చేసామాట. మీకేమన్నాను? యా, నిత్యం. మీరు మధ్యలో వచ్చారా, ఫస్ట్ నుంచి ఉన్నారా? అడగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఒక్కరు అడిగారా, అందరికి అడగాలని ఉన్నది. ఆయన అడిగినందుకు ఆయన అభినందించుకోవాలి. చెప్పండి, ఎన్ని గంటలు కాదు, మీకేం చెప్పానంటే ఇందాక, మీరు మెలకు వచ్చిన కాడి నుంచి నిద్రపోయేంత వరకు కూడా ఆ క్షణంలో ఉండడానికి. ఎస్, కరెక్ట్గా ఇది మాట. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ క్షణంలో ఉన్నారు, పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏదో బిగిస్తున్నారు ఇంజను, మిషన్ కొడుతున్నారు, రేపు ఏంటి అని ఆలోచించుకుంటే సూది కిందకి వేలు వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ చేస్తుంటే అక్కడ ఏంటి అనేసరికి ఎవరో మనకడ్డాడో మనడు. మీరు 24 గంటలు కుడుతూనో చుడుతూనో డ్రైవింగ్లు ఉండరు, కొంత వస్తుంది. రేపు ఏం చేద్దాం, తర్వాత స్నానం చేద్దాం, ఎంత ఉంది కదా, 7 గంటల స్నానం చేద్దాం, దానికి ప్రణాళిక ఉంది కదా. అలాగే ఏం చేద్దాం, ఇప్పుడు పడుకునే ముందు ప్రణాళికలు ఉంటాయి. మీకు ఇందాకేమన్నాను, పడుకునే ముందు మీకు కొన్ని రాత్రిక సంబంధమైనటువంటి రాజ్యాలకు సంబంధించిన బిజినెస్ ఎన్నో ఉంటాయి. బట్ అప్పుడు లేకుంటే మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ ధ్యానం చేస్తారు. చేసిన తర్వాత ధ్యానం చేసే ముందు కాదు, ధ్యానం చేసాక ఆలోచించండి. ఎందుకు మీకు అంటున్నానంటే అప్పుడు మీరు ప్యూర్గా ఉంటారన్నమాట. అప్పుడు మీరు ఏం తప్పు చేస్తున్నారో ఏం తప్పు చేయట్లేదు అని వస్తుంది. మీతో మీరు ఉండడం అంటే అదే. 24 గంటలు పని చేస్తే ఎవరైతే ఉంటారా? ఉండం కదా. బట్ రేపు ఏం చేయాలనేది ఇందులో భాగం వచ్చేస్తుంది. అర్థమైందా? అందుకని బ్రష్ చేసేటప్పుడు ఏదో ఆలోచిస్తే టేస్టు, స్మెల్, ఈ ధ్వని ఇవన్నీ మర్చిపోతున్నాం కదా. మీకు ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుంది, దానికి కూడా ఇందులో భాగం వచ్చేస్తుంది. అర్థమైందా? సో అప్పుడు చక్కని ప్రణాళిక వస్తుంది. అది ఎలాంటి ప్రణాళిక వస్తుంది? మీకు కరెక్ట్ది వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీరు ఏదైతే మీకు అవసరత ఉన్నదో, ఏదైతే అర్హత ఉన్నదో దానికి సంబంధించిన రిలేటెడ్ ఆలోచనలే మీలో ప్రతిబింబిస్తాయి. అప్పుడు ఒక్క మాట చెప్తాను చూడండి. నెగటివ్ అంటే ఏంటో చెప్పనా? తెలుసు, మీ అందరికీ తెలుసు. నా వెర్షన్లో నేను చెప్తాను. నెగటివ్ అంటే చాలా రకాలుగా అనుకుంటారు, చాలా రకాలు ఉన్నాయి. కానీ మీకు ఇప్పటిదాకా మీకు అన్ని సాధారణంగా అర్థమయ్యే పదాలే చెప్పేశాను కదండి. నేను కూడా పెద్దవి కూడా ఇదే అలాగే చెప్తాను. నెగటివ్ అంటే బాగా అర్థం చేసుకోండి, ఆ టయానికి ఆలోచన రాదు. ఏదైతే అడగాలి అనుకుంటున్నామో ఆ టయానికి అడుగుదామని దాటేస్తాం.
ఆ టయానికి ఆ తెలివి ఉండదు, ఆ టయానికి నా తెలివి ఎక్కడికో పోయింది, నా బుర్ర పనిచేయలేదు అంటుంటామా లేదా? దానికి మనం ఇంకొకటి ఏమంటాం, నెత్తిమీ శనిగాడు ఉన్నాడు, నేను ఎక్కడ అడుగుతాను, ఆడు అడగనిస్తాడు ఏంటి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకన్నా ముందు దరిద్రం ముందేళ్ళు అక్కడ కూర్చుంటుంది అంటుంటామా లేదా? బట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు నెగటివ్ మీలో ఉన్నదంటే అర్థం ఏంటంటే ఆ టయానికి ఆ ఆలోచన రాదు. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది? దాటిపోయాక, ఆ టైం దాటిపోయాక అప్పుడు బాధపడతాం, అయ్యో నేను అడగాల్సింది, అయ్యో నేను వెళ్ళాల్సింది, అయ్యో నేను చెప్పాల్సింది, అయ్యో నేను చూడాల్సింది అంటే కోల్పోయాం కదా. ఇందాక క్లాసులో మనకేమొచ్చింది, ఆ క్షణంలో మీరు ఉంటే మీరు కోల్పోయేదైతే ఏముండదు. ఎందుకంటే వెంటనే మీరు ఎలర్ట్ అయిపోతారు, నేను 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 చేస్తానండి అనేది. ఎందుకు ప్రజెంట్లో ఉన్నారు, మాకు ఇలా పలానా వ్యక్తి కావాలి అని అనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అడగనా వద్దా. ఇప్పుడు చూడండి, మీరు అడిగేసరికి అందరు నవ్వారు కదా, బట్ కానీ మీరు గ్రేట్ పర్సన్ అన్నమాట. ఒకసారి తనకు గట్టిగా క్లాప్స్ కొడదాము. ఎందుకంటే ఓకే, ఇంతమందికి మీరు నవ్వుకునే అవకాశాన్ని ఇచ్చారన్నమాట మీరు ఇక్కడ, అర్థమైందా? ఓకే, సో అందుకోసము మీకు ఏమంటున్నాను, ప్రశ్నించే తత్వం ఉండాలి. ఎప్పుడు ప్రశ్నిస్తాము, ఎల్లుండో ఎప్పుడో అనుకునేసరికి ఏమవుతుంది, ఈ రోజున ఫైర్ పోతుంది, ఆ మూడు పోతుంది. మొన్న ఏదో అడుగుతా అన్నావు కదా అంటే అప్పుడు ఏదో అడిగేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకులే అంటారు కదా చాలా మెంబరు. అంటే ఒక ఫీల్ అనేది, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఆ ఫీల్ అనేది ఉండదన్నమాట. ఒక ఫీల్తో మనం ఎప్పుడైతే ఏమైతే అడగలేదో దాన్ని మనం పొందలేము, ఎందుకంటే ఫీల్ లేదు కదా అక్కడ. ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వలేరు, ఎందుకు మన దగ్గర వైబ్రేషన్ లేదు. ఎందుకు మనం అడుగుదామనే టైంకి ఇస్తాడో ఇవ్వడో అని అడుగుతాం, వస్తారో రారో అని అడుగుతాం. అంటే మనలోంచి ఒక నెగటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోయింది అక్కడికి. వాళ్ళు ఎలాగిస్తారు, ఎలా వస్తారు, ఎలా మన మాట వింటారు. అందుకోసం మీకు ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఇవన్నీ కూడా రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఏంటంటే ఇందాక మీరు అడిగింది 2 సింపుల్ చెప్పేస్తాను. 24 సంవత్సరాలు సుమారు అయింది. నేను జొన్నాన్నం తింటాను, నా మీద చాలా ప్రయోగాలు చేసుకున్నాను. మొత్తం నా మీద ఒక సైంటిస్ట్ లాగా ఫుడ్కి సంబంధించి చాలా 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 ప్రయోగాలు చేసి ఈ రోజున ఇలా ఉన్నాను. ఓకే, బట్ ఇందాక మేడం గారు కూడా అడిగారు ఇంకా అవే తింటున్నారా అని. ఎందుకంటే నేను ఇంకెలా బయటకు వస్తే చపాతి కానీ పుల్క కానీ ఏమి లేదా, ఫ్రూట్స్ ఏముంటాయి కదా, చక్కెరకాయలు అట్టుపళ్ళు ఒకలా దేవుడి దగ్గర పెట్టిన అట్టుపళ్ళు ఏమి లేదు, కొబ్బరికాయ చెక్క ఉందా చాలు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ ఏదైతే అవసరత ఉన్నది, ఏది అందుబాటులో ఉన్నది అదే. అది కూడా ఎగ్జాంపుల్ ఏం తిన్నాను కుదరలా, మనలో చాలామంది పెయిన్ అవుతాం, ఏం లేదు ఏంటన్నా దరిద్రానికి ఈరోజు. దాన్ని అది కాకుండా మనం పాజిటివ్గా ఒక చక్కని పదంతో ఇచ్చేసుకోవచ్చు. ఈరోజు పస్తు కాదు ఉపవాసం ఉన్నానంటే ఎంత అద్భుతంగా ఉంది, పెయిన్ లేదు కదా, హ్యాపీ ఉంది కదా. మీకు అదే అన్నాను, మీ దృష్టి మారితే సృష్టి మారుతుందంటే ఈరోజు మనం ఏమైతే చెప్పుకున్నామో వీటిని మనం అనుసరించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నది 1-2 ఏమైనా అని చేద్దాం. 9 అయిపోయింది, అక్కడ 9-10 అంటే 15 మినిట్స్ కదా. ఓకే సరే. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నాగేంద్ర కుమార్ గారు, నాగేంద్రం గారికి, మేడం గారికి, సో ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా మా లక్ష్మీ మేడం గారికి, ఎందుకంటే ఈరోజు క్లాస్కి మెయిన్ నన్ను ఇన్వైట్ చేసింది మేడం గారికి. ఒకసారి మేడం గారికి గట్టిగా మనం. సో అందరికన్నా ముఖ్యంగా ఇంత శ్రద్ధగా వచ్చి ఎక్కడెక్కడి నుంచి మీ పనులు పక్కన పెట్టుకొని వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా పర్సనల్గా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో నాకు సార్ ఏలూరులో గత 3 years నుంచి తెలుసు అనమాట. సో ఈ క్లాస్ అంతా మనకి చాలా సమ్మరీగా చెప్పేశారు. అక్కడ 1 day క్లాస్లో చెప్తారు ఇంత. సో మనం ఈరోజు చాలా అదృష్టవంతులు అనమాట. చాలా షార్ట్ కట్స్లో మెయిన్ పాయింట్స్ అంతా కూడా మనకి చెప్పడం జరిగింది. సో సార్ ఎలాగున్నారు ముందుగా, అదంతా తర్వాత సార్ ఎలా ఉన్నారు, నాగార్జున ఎలా ఉన్నారా? సో చూసారు ఎంత ఆనందపడుతున్నారు. అప్రిషియేషన్ అంటే ఎవరికైనా ఇష్టమే. అలా కాకుండా కానీ బట్టబుర్ర ఉన్నామని తీసుకొచ్చి చూసేలా అనుకోండి. సో ఎవరినైనా అప్రిషియేషన్ అనేది చేయాలి. సో అలా ఉన్నారు కాబట్టి అలా చెప్పగలిగాము. సో మనం చాలా అద్భుతంగా చెప్పారు. అంటే మన ఇంట్లో చేసే పనులు నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఇష్టం లేకుండా చేస్తే ఎనర్జీ లాస్ అవుతుంది, ఇష్టంగా చేస్తే ఎనర్జీ స్టేబుల్గా హ్యాపీగా చేయటం జరుగుతుంది. ఇది మన ఇల్లు చక్కగా ఆనందంగా చేసుకుందాము, చక్కగా ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ చక్కగా అందంగా ఉంటుంది అని అనుకుంటూ చేస్తే కనుక బాగుంటుంది.
ఇంకా ఏ పనైనా ఇష్టంగా చేసినప్పుడు ఎనర్జీ చాలా బాగుంటుంది. ఈ మధ్య ఉమెన్స్ డేకి నైట్ అంతా అందరూ వర్క్ చేసాం, కానీ నెక్స్ట్ డే ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాం. ఎందుకంటే అందరికీ ఇష్టం ఆ వర్క్ చేయడం. నైట్ అంతా నిద్ర లేదు అంటే మనకి అదే మామూలుగా ఏదైనా వర్క్ చేయమని అమ్మో రాత్రంతా నిద్ర లేదంట. అంటే మనకి ఇష్టమైన పని ఎనర్జీతో చేసినప్పుడు ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్ అనేది ఈ మధ్య మాకు జరిగింది సార్. అది ఇంకొకటి చెప్పారు, మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలి. సో మీరు ఈరోజు అందరూ ఆనందం పొందారా? పొందిన వాళ్ళందరూ హ్యాండ్ రేస్ చేయండి. మరి ఈ పొందిన ఆనందాన్ని అందరికీ పంచుతారా? పంచడం వల్ల ఉపయోగం ఏంటి? మనకి ఆనందం అనేది ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు మాస్టర్ గారు ఈరోజు మనకు వచ్చారు, సో మనం అందరికీ పంచుతున్నాం. లేదంటే మనకి ఎలా వస్తారు? రారు కదా, ఏదో మాస్టర్ గారు వస్తారు. కానీ ఎంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న మాస్టర్ మనకు వచ్చారంటే మనం అందరికీ పంచుతున్నాం కాబట్టి మనకి ఈ విజ్డమ్ అనేది అందించబడింది. ఇంకా ఇంకా మంచి మంచి విజ్డమ్స్ మనకి రావాలంటే ప్రతి ఒక్కరూ మన దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం, అవునా కదా? ఇది మన ఒక పాంప్లెట్ ఇవ్వడం వల్ల మన సోల్ గ్రోతే ఉంటుంది. ఈ గురుస్థాన్ గురించో లేదంటే ఇక్కడ సెంటర్ గ్రోత్ అవడానికో కాదు, మనల్ని మనం పెంపొందించుకోవడానికి, మన నాలెడ్జ్ ఇంకా రావడానికి,